Lucky chance, lucky chance. Lucky chance, lucky chance. జాక్పాట్ కొట్టేసా. ఏమిటా గావు కేకలు? నేను కాదే బోసు. ఎవరైతేనే బంగారం లాంటి కప్పు పగిలిపోయింది. ఏం బాబాయ్ మళ్ళీ అని కళలు వచ్చాయా? సిగ్గులంబల్ లాఠీ కొట్టావా? లాటరీయా నీ తలకాయ? మమ్మీ డాడీ వచ్చారు. మమ్మీ డాడీ. అర్రే ఇప్పుడే నేను వద్దామని బయలుదేరాను, ఈలోగా మీరే వచ్చేసారు. ఏది ఇలాగా? అయినా నువ్వు ఎందుకు వస్తావులేరా? నీకు క్షణం తీరికుండదు, దమ్ముడి ఆదాయం ఉండదు. అతను వచ్చి మాత్రం ఏం చేస్తాడండి? చేయించుకున్నదేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, హడావుడి మాత్రం బైపాస్ సర్జరీ అంత చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అవుతున్నా అయితే క్యాష్ 200 ఇచ్చుంటారే. అందులో కూడా 100 కొట్టేద్దామనే. ఉద్యోగం లేనంత మాత్రాన మరీ అంత ఇన్సల్టింగ్ గా మాట్లాడక్కర్లేదండి. ఏదో ఒక రోజు నేను కూడా హర్షద్ మెహతా అంతటి వాడిని అవుతాను. అప్పుడు మీరందరూ మా తమ్ముడు, నా తమ్ముడు, అవునులే. ఇప్పుడు ఈ బోసు కొట్టేదంతా గ్యాస్ లాగానే ఉంటుంది. కప్పు పగిలిపోతే తీసేవాళ్ళు కూడా ఉంటారండి కొంపలో. ఏం సార్ స్టార్ట్ కావట్లేదా అండి? లేదండి. మెకానిక్ కావాలా? అవునండి. మెకానిక్ గారు ఒకసారి ఇలా రండి సార్. స్టార్ట్ కావడం లేదట చూడండి. ఏం సార్ స్టార్ట్ కావట్లేదా? అవునండి. నా ఫీజు 100 రూపాయలు అవుతున్నాయా? 100 రూపాయలు అటు సార్. ఇస్తారు ఇలా చేయండి. స్టార్ట్ చేయండి. వస్తాను రా. మరి నా షేర్ ఏది? చిల్లర లేదు, నెక్స్ట్ టైం ఇస్తానుగా. నా దగ్గర ఉంది కదన్నా చిల్లరా. అంతా తెలివి మీరు పోయారా? మరి అదే. ఓం గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమంజేష్టరాజం బ్రహ్మణా. స్వామి, నీ దయ వల్ల టాఫెల్ పాస్ అయ్యాను. అమెరికా వెళ్దామంటే అన్నయ్యలిద్దరూ డబ్బు లేదంటున్నారు. నువ్వే నాకు మార్గం చూపించి అమెరికా పంపు స్వామి. నీ కోరిక నెరవేరుతుందే బాలా. అమెరికా అధ్యక్షుడే నీ కోసం స్వయంగా విమానం పంపిస్తాడు. నువ్వా? నేనే అమెరికా అమ్మాయి. నిన్ను చూసి ఎంతకాలం అయిందో. హౌ ఆర్ యూ? ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను. నీ దర్శనం అయిందిగా, ఇవాళ ఎలా ఏడుస్తుందో చూడాలి. శీఘ్రమే అమెరికా ప్రాప్తిరస్తు. భాను 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 అయినా నాకు తెలియక అడుగుతాను, నాలాంటి యంగ్ అండ్ స్మార్ట్ ఫెలో ఇండియాలో ఉండగా అమెరికాలో నీకేం పని? నా జోలికి రావద్దని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను. చెప్పావు. ఎప్పుడు? 1993లో. అయినా చిన్నప్పుడెప్పుడో మన ఇద్దరం మొగుడు పెళ్ళాలాట ఆడుకుంటూ నేను నీ బుగ్గ కొరికాన్ని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవడం చాలా దారుణం, అన్యాయం. ఎక్కడికైనా వెళ్లి కాఫీ తాగుతూ కార్టూన్లు వేసుకున్నావు. నీతో పచ్చి మంచినీళ్లు కూడా తాగను. నిన్ను చూస్తేనే నాకు కొంగళ పురుగులు పాకినట్టుంటుంది.
నేటి గొంగళి పురుగులే రేపటి సీతాకోక చిలుకలు. జై గొంగళి పురుగు. ఖైదీ సోదరులారా, సారీ, ఖైదీ సోదరులారా, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడు శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చెయ్యాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేశాడు. ఏమిటది? శత్రు స్థానంలో దూరి తన చేతికి మట్టంటకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చెయ్యటం. అవునండి, మరి అదే ఆ ఫార్ములాని మనం ఫాలో కాకపోబట్టే ఇవాళ మనం 1 to 7 కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అవును రే గడ్డపోడా, నువ్వెందుకు జైలుకొచ్చావురా? ఒకని కత్తితో పొడిచి పోలీసులు చిక్కిపోయానండి. మరి అదే ముందు చూపు లేకపోవుట అంటే మనం ఎవరినైనా మర్డర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కూరులో ఉన్నట్టుగా ఈ లిబి సృష్టించాలి రప్పించారా? నేను చేసింది అదే. పక్కూర్లో 7 మర్డర్లు చేసేసి ఈ ఊరొచ్చి ఒక్కడిని చంపి కావాలని పోలీసు వాళ్ళు దొరికిపోయాను. దాంతో పోలీసులు ఆ 7 మర్డర్లు నావి కావని నమ్మేశారు. అరే మరి అదే ఎదుటోని ఎదవనుకోవడం అంటే. హ్యాట్స్ ఆఫ్. నీ తెలివితేటల ముందు నా డిగ్రీ బలాదుర్రా నాన్న. అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఎస్, నిన్ను జైలర్ గారు పిలుస్తున్నారు. కమింగ్. చూడు నాయుడమ్మా, నీ జైలు శిక్ష వాళ్ళతో పూర్తయింది. లాయర్ వేయండి కూడా నువ్వు ఇలా నేరాలు చేయడం బాగలేదు. ఇక మీదటైనా నువ్వు ఇక్కడికి రాకూడదని నేను ఆశిస్తున్నాను. మరి అదే ఛాన్స్ దొరికితే నీతి వాక్యాలు చెప్పడం అంటే. సరే, నేరం చేసిన వాడు జైలుకి వస్తాడు, శిక్ష అనిపిస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే? ఏమిటో, కడుపు చించుకుంటే కాకి బట్టల మీద పడుతుంది. వస్తానండి. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం ప్లేటర్ గారు. రండి కూర్చోండి. చెప్పండి. మరేం లేదండి, మా ఊళ్ళో ఉన్న అపోజిషన్ గ్రూప్ లీడర్ని నేను రాత్రి నరికేశాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు మా ఫ్యామిలీస్ ని అటాక్ చేస్తారని మా భయంగా ఉంది. మీరు ఏదైనా మంచి సలహా ఇస్తే. జస్ట్ మినిట్. ఫ్యామిలీతో బంగ్లాదేశ్ వెళ్ళిపోండి. ఏడిసినట్టు ఉంది. ఇదే మీరు ఇచ్చే సలహా? వీళ్ళిద్దరు ఎవరు? మా వాళ్ళే. బంగ్లాదేశ్ బెటరు. బాలే వాడి దగ్గరికి వచ్చా పదరా. లాయర్ గారు ఊరికినే ఉత్తునే తమాస్కన్నారు. మీరే మీ గ్రూప్ లో ఒకరిని చంపేసి ఆ బాడీని తీసుకెళ్లి ఎక్స్పర్ట్ వాళ్ళ గుమ్మం ముందు పడేసి పోలీసు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మీతో పాటు జైలుకి వస్తారు. దాంతో మీ ఫ్యామిలీ సేఫ్. బాలే సలహా ఇచ్చారండి. ఇంతకీ మీరెవరు? నా గురించేనా? ఈ లాయర్ గారి గుమాస్తానే. అడ్వాన్స్ ఇవ్వండి. చూడండి బాబు, పని పూర్తి చేసుకొచ్చి మళ్ళీ కనపడతానండి. వస్తానండి. అదనరా. సింగపూర్ నుంచి ఎప్పుడు వచ్చావు? దిక్కులు చూస్తానంటే నిన్నే ఇవ్వాలి. ఉరిశిక్ష వేసుంటారు, దరిద్రం వదిలింది అనుకున్నాను. మళ్ళీ దాపురించావా? నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవమే. ఎంత చూడ్డా నేను నీ గురువును రా. డిగ్రీ ఫుడ్ లేక నీ దగ్గరికి వచ్చాను. చూడు, ఏ కేసులో ఎలాంటి తిప్పిరి పెట్టాలని లిటికెంట్ ఐడియాలు ఇస్తుంటాను. నన్ను నీ దగ్గర గుమాస్తగా పెట్టుకోరా ప్లీజ్. రాయ్, అసిస్టెంట్ అంటే ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కూర్చుని లా పుస్తకాలు చదవడం కాదు, హోటల్కి వెళ్ళి ఛాయ్ పట్టరమన్నాను కదా. సార్, బిఏబిఎల్ చదువుకొని మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నంత మాత్రాన టీ తీసుకురమంటాం సమంజసంగా లేదండి. ఏంట్రా, అవసరమైతే ఒంటికి మాలిష్ కూడా చేయించుకుంటాను. ఎలా? సరే, నీ బాధ చూసి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్. కానీ కొన్ని కండిషన్లు పెడతాను రా. నువ్వు నన్ను రా అంటున్నావా? అనడం ఏంటి? అనేశాను రా. ఇదే నా మొదటి కండిషన్ రా. నేను ఏం చెప్పినా నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి రా. అర్థమైందిరా? పడుంటాను కానీ ప్రతి మాటకి నన్ను రా అంటాం అవసరం అంటావా? ఈ స్ట్రెస్సింగ్ లే వద్దు, కాలుద్ది. ఐఎమ్ సారీ. రెండో కండిషన్ ఏంటి సార్? కండిషన్ నెంబర్ 2, నీ తోడల మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. జన్మలో నీ ఫేస్ నాకు కనపడడానికి వీలేదు. ఒకవేళ నేనే నీకు కనపడవలసి వస్తే నీ పాపిష్ట మొహం నాకు కనపడకుండా సైడ్ అయిపోవాలి. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తే సార్ అని చేతులు కట్టుకుని వినయంగా చెప్పాలి. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. నా దగ్గర నిన్ను గుమాస్తగా పెట్టుకుని ఇంత వాణి చేస్తే నన్ను రా అంటవే కాకుండా పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడతావా? రే, నీ తోలు ఒలిపిస్తా, మట్టి కనిపిస్తా, కైమా కొట్టి ఎక్స్పోర్ట్ చేస్తా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? అరే వీడు బయటికి లాగండి. సారీ సార్, కుళ్ళు మొత్తంతో బయటపడిపోయాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తానండి. నో డిగ్రీ, నో ఫుడ్. పొమ్మనకండి సార్. ఓకే, నీ జాబ్ శాంక్షన్. థ్యాంక్స్ సార్. సైడ్ కాలుద్ది. ఏమిటి బాను, నువ్వు ఇంకా ముస్తాబవుతున్నావా? అవతల ట్యాక్సీ వాడు హార్న్ కొడుతున్నాడు. నేను రెడీ వదినా,
పదమ్మా. అన్నయ్య ఇంకా రెడీ అయ్యి ఉండడు. అగో చూడు. ఏమిటయ్యా రాజుబాబు, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? మనం వెళ్ళేది నీ పెళ్లి చూపులకే. అవుతున్నారు వదిన, ఈ షూ పట్టి తెస్తేగా సరిపోతుందని మోసం చేశాడు షాప్ వాడు. సరిపోయిందే నాయనా, నీదేం జాతకమో కానీరా, ఎప్పుడు నీకు కావలసిన సైజు కంటే చిన్న సైజు పెద్ద సైజు దొరుకుతూ ఉంటుంది. అసలు ఈ సైజుల గురించి ఇటాలియన్ శాస్త్రవేత్త రాబర్ట్ గబోసిని ఏం చెప్పాడు తెలుసా? సైజును బట్టి సైజు కాకుండా సైజు కోసం సైజును సైజ్ చేస్తే సైజు కరెక్ట్ గా అవుతుంది. నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకో, టైం లేదు. ఒరే చిన్ననయ్య, నీకిచ్చే కట్నంలో 50% నా అమెరికా చదువుకి, అంటే ఆడపడుచు లాంఛనం, సరేనా? ఆడపడుచుని సంతోష పెట్టాలన్న విషయం వాళ్ళకి మాత్రం తెలియదా ఏమిటి? నీ సపోర్ట్ ఉంటే చాలు వదినా, నేను అమెరికా వెళ్ళడం ఖాయం. పదండి పదండి, టైం అవుతుంది. అమ్మాయి చాలా బాగుంది వదినా. చిన్నన్నయ్య లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అన్నయ్య, అమ్మాయిని ఏమైనా అడుగు, పెళ్లి చూపుల్లో ఏదో ఒకటి అడగాలట. అలాగా, అయితే సరే వెళ్తా. నిన్న మన బాస్ నీ లీవ్ శాంక్షన్ చేయలేదట, తెలిసిందా? అవును, పొద్దున ఆఫీస్ కి ఫోన్ చేస్తే చెప్పారు. మన ఇద్దరం చెరో సెక్షన్ మారితే తప్ప ఇద్దరికి ఒకేసారి లీవ్ దొరకడం కష్టం అనుకుంటాను. అదేంటి, అన్నయ్య లలిత ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారా? అందుకేగా వీళ్ళ లవ్ మ్యారేజ్ దాకా వచ్చింది. మై గాడ్, నాకు తెలియకుండా ఇంట్లో ఇన్ని కుట్రలా. మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడే మాట అనేసుకుంటే బాగుంటుందేమో. తప్పకుండా. ఆడపడుచు కట్నం 1,00,000 రూపాయలు అడగమను. వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చారు, అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి. ఇక మధ్యలో మనం మాట్లాడుకునేది చెప్పండి. అసలు బేసికల్ గా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, స్వర్గంలో నిర్ణయిస్తారట. మధ్యలో మనం చేసేది మీరేం ఆలోచించకండి, ముహూర్తాలు పెట్టించండి. పెళ్లి ఖర్చులు మాత్రం మీవే. తప్పకుండా రేపే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. సార్ అర్జెంట్ గా రమ్మని కబురు చేశారట. ఏమయ్యా, నెల రోజుల్లో ఉద్యోగం వస్తుందని అబద్ధం చెప్పి 2,000 రూపాయలు అప్పు తీసుకుని 6 నెలలు అయింది. పైగా మా వాళ్ళు మీ గ్యారెంటీదారులు ఇంటికి వెళ్తే తంతామని బెదిరించారటగా. వాళ్ళొత్త ఈడియట్స్ సార్. తంతామని బెదిరించడం ఏమిటి? తన్నమని చెప్పాను కదా. ఐడియా సార్, మీరు ఇచ్చిన 2,000లో మొదటి సగం మీరు మర్చిపోండి, ఆ రెండో సగం నేను మర్చిపోతా. అతి తెలివి చూపించకు. అంతకంటే మంచి ఐడియా సార్. ఇప్పుడు ఫ్రెష్ గా 3,000 లోన్ ఇవ్వండి, పాత బాకీ 2,000 కట్ చేసుకోగా ఆ మిగిలిన 1,000 పెట్టి నేను కలకట్టాకి ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఇది ఎలా ఉంది సార్? చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఒక్క పైసా కూడా ఇవ్వను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రామ్మరా, కూర్చో. నువ్వు అమెరికా వెళ్ళడానికి 2 లక్షల్లోనూ శాంక్షన్ అయింది. అయితే అంత వాల్యూగల ఆస్తి ఏదైనా గ్యారంటీగా ఇవ్వాలి. సీతాఫల్ మండిలో మాకు ఓన్ హౌస్ ఉంది సార్, అది గ్యారంటీ ఇస్తాం. గోవిందా గోవిందా, మొన్ననే ఆ ఇంటి పెట్టగోడబడి 2 మేకలు 3 కోళ్లు, ఆ గోడ పక్కనే నివసిస్తున్న రిక్షావాడి కాలు మొత్తం విరిగిపోయాయి సార్. అంత పాత ఇల్లు అనమాట అది. పాయింట్ సంగతి నీకా తెలుసు? భలేవాళ్లే సార్. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు? మా బంధువుల పిల్లే, కాకపోతే కొంచెం స్క్రూలు. సారీ అమ్మా, అలాంటి ఇళ్లకు మేము లోన్ ఇవ్వలేము. సారీ సార్. వదినా వదినా, హూ ఇస్ దట్ బకాసురా? ఏమన్నా అనుకుంటాడయ్యా, నాయుడమ్మని మీ నాన్నగారి స్నేహితుడంట. ఈ మధ్యన సింగపూర్ నుంచి వచ్చాడంట. నీతేదో మాట్లాడాలని రా. మన పేరు సింగపూర్ దాకా పాకిందా? ఏమో చెప్పలేం. నువ్వేనా బోట్ అంటే? అవును. నేను తప్పుడు చూసానయ్యా, బాగా ఎదిగిపోయా. ఏంటనయ్యా, ఇడ్లీ కారపొడి తిని 6 ఏళ్ళు అయింది. జైల్లో దొరకవు కదా. జైలా? మీరు జైలు నుంచి వస్తున్నారా? మా వదిన సింగపూర్ అని చెప్పింది ఏమిటి? అంటే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే. నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి, నాటరా. ఇదిగో, నేను చెప్పినట్టుగా చేశావంటే నీకు 50 లక్షలు వస్తుంది. చెప్పు. మరదే ఓవర్ యాక్టింగ్ అంటే. నోట్టు కూడా పెట్టుకోకరా. నేను సీరియస్ గా చెప్తుంటే ఎనవేంటి? నిజమేనయ్య బాబు, నీకు 50 లక్షలు వస్తుంది. 50 లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. నేనేం చేయాలో చెప్పు. సింపుల్, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మాయి బాగా ఆ టైపా? నాకంట కట్టేద్దామనే. ఇదిగో, సంచిని చూసి మరీ అంత చీపుగా అనుకోబాక. ఈ మాట ఇంకెవడన్నా అనుంటే చెప్పు తీసుకుని వదిలే. కాబోయే అల్లుడు అయిపోయా. అసలు సంగతి చెప్తాను విను. 20 సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం
శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం వేసుకున్నారు. అదే అన్నెసరీ థింకింగ్ అంటే. గుర్రాన్ని దౌడు తీయించండి ధర్మారావు. పరుగులు అంకించుకుంటుంది చూడు. పోయి సలహా ఇచ్చావు కదా నాయుడమ్మ. ఇదిగో ధర్మారావు, నీ గుర్రం సచ్చూరుకుంది. గుర్రం చచ్చినందుకు బాధ కాదరా వీరభద్రం. వేసవతి బండు చేతిలో చచ్చిందని. సరేలే, దీన్ని వదిలేసి మందు మొదలు పెడదాంరా. ఒరే వీరభద్రం, సతరంగంలోనూ మునగాడువేమో గాని మందు తాగడంలో మాత్రం నేనే మొగండి. ఇదిగో మొత్తం సీసా తాగేస్తాను. ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి? దాసులం మేము లేవు. నువ్వు సోడా తాగవయ్యా వీరభద్రం. సోడా కలపకుండా ఎత్తిన సీసా కూడా మొత్తం తాగేస్తా. తాగురా చూద్దాం. చూడు కానీ మరి అదే కంపెనీ గురించి ఆలోచించుకోపోవటం అంటే. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇంకెవరు గెలుస్తారు? పక్కవాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచారు. ఒరే ధర్మారావు, మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను. ముందు నేనే మనవడిని ఎత్తుకుంటాను. ఏడ్చాలరా, ముందు నా పిల్లలే నాకు మనవడి. అనే కాదు, ముందు నేనే తాతను అవుతాను. ఏమండి, ఇది ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత మాట కదా. ముందు మీ పిల్లలకి పెళ్లిళ్ళు రావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి. ఆ తర్వాత కదా మన వాళ్ళ సంగతి. ఏమైనా సరేనయ్యా, పందెం అంటే పందెం. ఎంత పందెం? ఆగండి. ముందు మీరిద్దరు చెరొక 1,00,000 బ్యాంకులో వేయండి. 25 సంవత్సరాల తర్వాత మీ 2 కుటుంబాల్లో ఎవరికి ముందు మనవడు పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లుతుంది. అలాగేనయ్యా, స్టాంప్ పేపర్ తెప్పించు, రేపే డిపాజిట్ చేస్తాం. ఓకే. ఆ 2 లక్షలు వడ్డీతో సహా కలిపి ఇప్పుడు 50 లక్షలైంది. ఈ రహస్యం చచ్చిన మీ బాబులకి బతికున్న నాకు తప్ప 4వ వాడికి తెలియదు. నువ్వు చెప్పిన దాని ప్రకారం మా శేషగిరి అన్నయ్యకి 2 ఆడపిల్లలే. ఆ తర్వాత పిల్లలు పుట్టకూడదని ఆపరేషన్ కూడా చేయించేసుకున్నాడు. 2వ వాడు ఆంజనేయులు అన్నయ్య. సంవత్సరం దాకా అసలు పిల్లలే వద్దనుకున్నాడు. ఇక మిగిలింది నేను. మరి ఆ ధర్మారావు గారి సైడు? నాకు తెలుసయ్యా. ఆ ధర్మారావు గారి పెద్ద అబ్బాయి శివరాం పెళ్ళానికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ కేసు కొట్టి. ఇక చిన్న కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది. ఆడపిల్లంటావు, అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని పెద్ద ప్లాన్ లో ఉంది. అయితే లక్కీ ఛాన్స్ నాదే. ఈ యాత్రలో వద్దంటున్నాను. లక్కీ ఛాన్స్ నీదే. ఎప్పుడు? నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు. నువ్వా? అమ్మా ధనలక్ష్మి, బాగున్నావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అవేం మాటలమ్మా, కన్న తండ్రిని 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నిన్ను చూడాలని వస్తే అట్ట మాట్లాడతావేంటి? ఏ రోజైతే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు అప్పుడే అమ్మతో పాటు నాన్న కూడా లేడనుకున్నాను. అదంతా మర్చిపోమ్మా. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కదా. అంతేకాదు, నా బాధ్యత కూడా తెలిసి వచ్చింది. అందుకే నిన్ను ఒక ఇంటిదాన్ని చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఇదిగో, ఆ అబ్బాయి పేరు బోసు. చాలా బుద్ధిమంతుడు. అతన్ని గనక నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మనకి 50 లక్షల రూపాయల ఆస్తి కలిసి వస్తుంది. కూర్చో, వివరంగా చెప్తాను. అది సంగతి. ఇంత జరిగినా నీ పాడుబుద్ధి మారలేదు. చూడండి, మీరెవరో నాకు తెలీదు. డబ్బు కోసం ఆశపడి నేను మిమ్మల్ని చేసుకోలేను. ఇదివరకే నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మా నాన్న మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు. నీ సంతానం తిరణాల్లో జేబులు కొట్టేవాళ్ళు, బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు అయి ఉంటారనుకున్నాను. కానీ మీ అమ్మాయి తప్ప పుట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నువ్వు ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవడమే. సరే గానీ ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. మళ్ళీ ఇదేంటి? నువ్వు చేసుకునేది నా కూతురిని కాదుగా. రేపు నీ కొడుకు పుడితే ఆడికొచ్చే 50 లక్షల ఆస్తిలో సగం నువ్వు నాకు బాకీ ఉన్నావని ఇందులో రాశా. నువ్వు ఇలాంటి క్షుద్ర విద్య ఏదైనా చేస్తావని నాకు ముందే తెలుసు. ఈ పేపర్లు నేను చింపేస్తే ఏం చేస్తావు? మరదే అవతల వాడిని అండర్ ఎస్టిమేట్ చేయటం అంటే. ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మారావు పిల్లలకి చెప్పేస్తాను. ఆస్తి మొత్తం వాళ్ళు కొట్టేస్తారు. ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అని నీ మీద ఒక బలమైన కేసు పెట్టించి నిన్ను జైలుకి పంపించేస్తాను. మరదే కుక్క బుద్ధి అంటే. 6 ఏళ్లు జైల్లో ఉన్నా నీకు ఇంకా వంకర పోలేదు. నాలాంటి తెలివైన వాడు జైలు శిక్ష అనుభవిస్తే మరింత ప్రపంచ జ్ఞానం గడిస్తాడయ్యా. సంతకం బిడ్డ. సరే, 50 లక్షలు నాకు వచ్చినప్పుడు కదా నీకు 25 లక్షలు ఇవ్వాల్సింది. ఒక కాపీ నీ దగ్గర పెట్టుకో. పెళ్లి ప్రయత్నాలు చేసుకో. డాడీ, ముందు వాళ్ళు కాయని చెడగొట్టే తర్వాత మన కాయని ఎప్పుడైనా వేసుకోవచ్చు. కరెక్ట్. అయిపోయాం. అబ్బా, పాడు చేశావు డాడీ. నీ బోర్డు సలహా వల్లే దెబ్బతిన్నాం. బాబాయ్ వచ్చాడు, బాబాయ్ వచ్చాడు. చాక్లెట్ తెచ్చా బాబాయ్? తేలేదమ్మా. ఎరా చంద్రాడి ఇల్లు చేరావు, రోడ్ల మీద వేకెన్సీలేం లేవా? మీరు పెద్ద సంపాదించాలండి. టైం వస్తే ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, తను సంపాదిస్తాడు.
నువ్వు రా బాబు కాఫీ ఇస్తాను. వాళ్ళే చెప్పావు వదినా. ఈయన తిరిగాడు గారు 2 ఏళ్ళు రోడ్లెమ్మట. దుమ్మే. ఏమిటయ్యా ఎప్పుడు లేని తాళం కొనుక్కొచ్చి మరీ లాక్ చేస్తున్నావు? ప్రేమ లేఖలా? ఈ రోజుల్లో ప్రేమలకు లేఖలు ఎక్కడ ఉన్నాయి వదినా? అంతా ఓపెనే. నా సర్టిఫికెట్స్ పిల్లలు చూస్తే కాగితం పడవలు చేసుకుంటారని లోపల పెట్టి దాచాను. నువ్వు మరీను. ఇదిగో కాఫీ. థ్యాంక్స్ వదినా. వదినా 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 ఏమిటయ్యా? ఆ మధ్య అమలాపురం సంబంధం ఒకటి తీసుకొచ్చా, గుర్తుందా? ఆ పిల్ల నచ్చలేదని తిరగొట్టావుగా పెద్ద. అప్పుడు కొట్టాననుకో, ఆ తర్వాత ఆలోచించగా చించగా చించగా ఆ పిల్లే నాకు నచ్చినట్టు అనిపించింది. పైగా నువ్వు తీసుకొచ్చిన సంబంధం చేసుకోకపోతే ఏం బాగుంటుంది. చాలా సంతోషం. ఆ అమ్మాయికి అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ తో పెళ్లి అయిపోయింది. మన సంబంధం తప్పిపోయినందుకు ఎంత సంతోషించారో. ఆ అమ్మాయికి ఇప్పుడు కవళ్ళు. 2 మగ పిల్లలేనంట. మగ పిల్లలా? వదినా ఆవకాయ పట్రా. ఆమ్లెట్ లోకి ఆవకాయ ఏంట్రా? రథమ టేస్ట్ నువ్వును. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాజా, అసలు టేస్ట్ అనేది ఆరోగ్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్ కి చెందిన డాక్టర్ వాడు మ్యారిస్ మెకిన్స్ అన్నాడు. టోటల్ గా ఆరోగ్య సూత్రాలు 18. మీరు లెక్చర్ ఆపండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. మీరు ఉప్మాల బెల్లం నంచుకోవటంలా? అది కరెక్ట్. వదినా చూసావా ఎలా ఉంది డ్రెస్? అదేంటి బాను, కట్టన్ కోసం కొన్న గుడ్డని ఇలా గౌన్ కుట్టించావు? ఇది డైనింగ్ డ్రెస్ వదినా. ఒకవేళ సడన్ గా అమెరికా వెళ్ళాననుకో, ఈ డ్రెస్ లేకపోతే ఇన్సల్ట్ అయిపోతానని మా ఫ్రెండ్ రాజలక్ష్మి లెటర్ లో రాసింది. వదినా, ఇంక ఈ కొంపని ఆ దేవుడే రక్షించాలి. ముందు నా అలమరకు తాళమై నా ప్యాంట్లు షర్ట్లన్నీ ఏం చేస్తున్నాయేమో. పుడుస్తావేంటి? అమెరికా వెళ్తే ఫోర్క్ నైఫ్ యూజ్ చేయాలి కదా, అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. రావయ్యా బోసురా. ఏమిటి చాలా కాలానికి మా ఇల్లు కనిపించింది? ఏదైనా ఉద్యోగంలో చేరావా? అబ్బే లేదండి. ఇంకా లేదా? ఉద్యోగం పురుష లక్షణం అన్నారయ్యా. ఆ లక్షణం అనేది చాలా ఊరుకోండి. లక్షణాలు లేనంత మాత్రాన పురుషుడు కాకుండా పోతాడా? టిఫిన్ చేయి బాబు. అవి వద్దండి, ఇప్పుడే హోటల్లో తినొస్తున్నా. ఏంటి భాను, అమెరికా ప్రాక్టీసా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. బిజినెస్ చేద్దామనే ఉంది, కానీ బ్యాంక్ వాడు ఎవడో అప్పు ఇవ్వట్లే. భాను భాను ఇదిగో బోసు, పుట్టగొడుగులు వాటి పుట్టి పూర్వోత్తరాల గురించి చెబుతుంటే మొన్న మీ అన్నయ్య అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఆ మిగతాది కూడా చెప్పాలి. రేపు ఒకసారి రమ్మను. చెబుతానండి. భాను 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 నా మాట విన్నామంటే హౌ టు గో టు అమెరికా అని చెప్తాను. నీ మాట వింటే అమెరికా కాదు, అండమాన్ జైలుకు వెళ్తాను. నేను చెప్పేది జోక్ కాదు భాను, సీరియస్. నన్ను నమ్ము, నిన్ను అమెరికా పంపిస్తాను. ఎలా? ఇక్కడ చెప్తానేంటి, ఫ్యామిలీ వాళ్ళకి రా. ఏమిటి సంగతి చెప్పు. కనుక మనం వెంటనే పెళ్లి చేసుకున్న ఒక మగపిల్లాన్ని కంటే ఆ 50 లక్షలు మనకే వస్తాయి. అందులో సగం తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు. నీ ప్లాన్ బానే ఉంది, కానీ నువ్వంటే నాకు అసహ్యం కదా. పెళ్ళెలా చేసుకోను, పిల్లాన్ని ఎలా కన్ను? పిల్లల్ని ఎలా కనాలో నాకు బాగా తెలుసు, చెప్పనా? షడప్. అయినా ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసింది కనుక నాకు నచ్చిన వాడిని చేసుకుని పిల్లాన్ని కంటే నువ్వేం చేయగలవు? చాలా చేయగలను మిస్ అమెరికా. నీకంటే ముందు పెళ్లి చేసుకుని మగపిల్లాన్ని కనగలను. ఈ విషయం చెబితే మీ రాజుబాబు అన్నయ్య, మా ఆంజనేయులు అన్నయ్య మనకంటే ముందు మగపిల్లాన్ని కనగలరు. అసలు ఇవన్నీ ఎందుకు? ఈ డబ్బు లేనంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యావంటే ఈ జన్మలో నువ్వు అమెరికాకి వెళ్ళావు. ఓహోహో, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిలో హౌరా మెయిలో నువ్వు కాదంటే చెప్పు, ఇంకొక అందమైన అమ్మాయిని వెతుక్కుంటాను. వెతుక్కో. ఆల్ ది బెస్ట్. ఈ అమెరికా పిచ్చి దానికంటే ఏ అనకాపల్లి వెర్రిదాన్న వెతుక్కుంటే బెటర్. సార్ 3 మర్డర్లు చేసి పోలీసు వాళ్ళు దొరికిపోయింది సార్. ఉరిశిక్ష తప్పించుకునే మార్గం ఏదైనా ఒకటి చెప్పండి సార్. దొరికిపోయిన తప్పించుకోవడం ఎలాగయ్యా? ఓ పని చేయి, రాంకోట్ రావడం నేర్చుకో, పైకి వెళ్ళాక పనికి వస్తుంది. ఉరిశిక్ష తప్పించాలంటే ఒక్కటే మార్గం. సారీ, ఫేస్ చూపించకూడదు కదా. ఉరిశిక్ష తప్పించాలంటే ఒక్కటే మార్గం. మీ గ్రూప్ లో ఒక 100 మందికి డబ్బులు ఇచ్చి అందరం కలిసే వాళ్ళని చంపామని చెప్పించు, శిక్ష అందరికి పంచుతారు. అక్కడే కాదు, నాకు గుమస్తాగా ఉంటా నేర్చుకో. ఎవడడిగా నిన్ను బోర్డు సలహా వెళ్ళి కూర్చో. చూడు బాబు, ఉరిశిక్ష తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. నీకు కావలసిన వాళ్ళని 100 మందిని పిలిపించి ఆత్మరక్షణార్థం అందరం కలిసి తప్పించామని కోర్టులో చెప్పించే. ఫినిష్. ఆహా, ఏం చావు తెలివితేటలండి. కరెక్ట్. సారీ, ఏంట్రా గొడుగుతున్నావు? హలో, గుడ్ మార్నింగ్. ధను, అరే ధనలక్ష్మి వచ్చింది కానీ నాకు ధనుకి 2 టీలు 2 సమోసాలు పెట్టరా. వారిని అబ్బా
నన్ను టీ రమ్మంటా ఉంటా అని అంటా అనుకున్నారా? అన్నం ఆనందంగా తెస్తా. మరి ఇంకా నిలబడ్డా వెళ్ళి తీసురా. ధనలక్ష్మి ధనలక్ష్మి నా కాబోయే భార్య. తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయారు. అయినా ప్రతి విషయం కావాలరా నీకు? ఏం చేస్తాం? నో డిగ్రీ నో ఫుడ్. వెళ్ళరా. జూబ్లీ హిల్స్ లో ప్లాటు 5 లక్షలు, అందులో మాదిరి ఇల్లు 30 లక్షలు, విమానంలో ప్రపంచ యాత్రకి 10 లక్షలు, ఇంకా 2 లక్షలు మిగిలిందే. మరి నాయుడమ్మకి ఇవ్వాల్సిన 25 లక్షల మాట ఏంటి? ఏడిచాడు. వాడికి ఎవడిస్తాడు? ఎగ్గొట్టేస్తే పోలా. ఉత్తినే సరదా. ఇదే చీటింగ్ మెంటాలిటీ అంటే. మిస్టర్, నా దశలే క్రిమినల్ బ్రెయిన్. నువ్వెట్ట తోక జాడిస్తావని తెలిసే నీతో ముందే రాయించుకున్నా. సరే, నీ పెళ్లి మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? దగ్గర దాకా వచ్చేసి. అయితే ఈ వెడ్డింగ్ కార్డు చూడు. ఇది చాలా అన్యాయం. దుర్మార్గుడా, దుష్టుడా, ఈ వయసులో నీకు పెళ్ళి? అదే బ్యాలెన్స్ తప్పి మాట్లాడమంటే. పెళ్లి నాకు కాదు, ఆ రాజబాబు గారికి. అయితే ఏంటంట? ఏముంది, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని నువ్వు బిడ్డను కనకపోయావంటే నీ ఛానల్ వదిలేసి ఆడి ఛానల్ పట్టుకుంటా. నువ్విలా ఛానల్ మార్చుకుంటూ పోయావంటే షాక్ కొట్టి చేస్తావు. మరిద్దరం కలిసి ఉంటేనే ఇద్దరు స్టారు మారేది. మనిద్దరం కలిసి వెళ్ళి ఆడి పెళ్లి ఆపకపోయావంటే ఆడి స్టార్ మారిపోద్ది. అమ్మో. హాయ్, ఏమంటున్నారు మీ అన్నయ్య గారు నా గురించి? నీలాంటి అందమైన ఉద్యోగస్తురాలను చేసుకోవాలన్న ఆలోచన అప్పట్లో తనకు రానందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు. మరి నా గురించి మీ వాళ్ళే ఉన్నారు? డిష్ యాంటీనా లాగా గుండ్రంగా ఉంటున్నారు. డిష్ యాంటీనా? హలో హలో డిష్ యాంటీనా. నేను నువ్వు పెళ్లి చేసుకోపోతున్న లలిత లవర్ని. లలిత లవర్వా? అవును. మేమిద్దరం ఒకే సీట్ లో కూర్చొని సినిమాలు చూసాం, ఒకే ప్లేట్ లో భోంచేసాం, ఒకే మంచంలో లవ్ చేసుకున్నాం. అందుకని దయచేసి ఈ పెళ్లి మానుకో, లేకపోతే జీవితాంతం సెకండ్ హ్యాండ్ వైఫ్ తో చస్తావు. అంతా అబద్ధం. అసలు నువ్వెవరు? నేనెవరైతే నీకెందుకు, కానీ నిజం నిప్పు లాంటిది, ముట్టుకుంటే సుర్రున కాలుతుంది. మా ప్రేమ తుప్పు లాంటిది, మా ఇద్దరిని విడదీశావో నీకు సెప్టిక్ అవుతుంది. మీ ప్రేమ సంగతి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మిస్టర్ ప్రేమ్ కుమార్. మీ ప్రేమ ఉప్పు లాంటిది, కరిగిపోతుంది. చెప్పు లాంటిది, అరిగిపోతుంది. పప్పు లాంటిది, ఉడికిపోతుంది. జోకేశావా? నీకు నేను జోకర్లా కనిపిస్తున్నానా? రాజబాబు, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. అసలు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని లలితే నీతో చెప్పమంది. కావాలంటే పక్కనే ఉంది, మాట్లాడు. నీ పక్కన ఉందా? మరి నా పక్కన కూడా ఉందా? ఒకసారి నువ్వే మాట్లాడు. హలో, నేను లలితని. ఎవడా రాస్కల్ మాట్లాడేది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? నిన్నే ఇడియట్. బుద్ధి లేదా నీకు? చచ్చింది గొర్రె. అది ఆడి పక్కనే ఉంది. అనవసరంగా టెలిఫోన్ కి రూపాయి దండగా మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిది. చూసుకునేదేముంది? ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పెళ్లి జరిగిపోవాలి. ఎవ్వరు దొరకకపోతే ముచ్చిదాంతోనే సరే. బాబు గారు ఏదో దానం చేయాలనుకున్నారా? అనుకుంటున్నా, కానీ నీకు కాదు. హలో, ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ముద్దొస్తున్నావు. ఏంట్రది? ఏంటి అలా గాడిదలో వంట పెడుతున్నావు? వరలక్ష్మి చూడు ఎలా భయపడిందో. ఇంకొకసారి ఎప్పుడైనా నోరు తెరిచి అలా అరిచావంటే నాలుక. అర్థమైందా? నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నావు. ఈ పూల దండలు తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగా, చాలా సంతోషం. నేను కూడా వస్తా. నువ్వు కూడా వస్తావా? పెళ్లికి పోతూ పిల్లిని సగం పెట్టుకున్నట్టు నువ్వెందుకు ధరిద్దాం? పోన్లేండి పాపం, రావాలని ముచ్చట పడుతున్నారు. సర్లే, సాక్షి సంతకారి గారి పనికి వస్తావు. అదా ఊర్తానికి ఇంకా టైం ఉందా పంతులు గారు? నువ్వు వెళ్ళి తమలపాలు పట్టరావే. థ్యాంక్స్. ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం? నాకంటే అందగాడు ఎవడన్నా దొరికాడా? ఈ గులాబీ భానుని ఇవ్వమనండి, మీరిస్తే బాగుండదు. ఏ ఎందుకని? ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి. అదే భాను ఇచ్చిందనుకోండి, దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. మీరు భలే సరదాగా మాట్లాడతారే. మాట్లాడటమే కాదు, మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తాను. మీ పేరు? సీత. సీత. నా పేరు బోసు. సీత బోసు. అసలు ఈ డౌరీస్ గురించి జపాన్కి చెందిన డాక్టర్ జాకీ చాన్ ఏమన్నారంటే వస్తున్నా. మన్మథ రేఖ. నా చేతిలో కూడా అచ్చు ఇదే రేఖ ఉంది. ఆ రేఖ ఉంటే ఏమవుతుంది? తెలీదా? అదే రేఖన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం, ఒకటే సుఖం, ఒకటే పిల్లలు. ఐ మీన్ మగ పిల్లలు. మీరు ఇలా మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పండి. ఆహా, నువ్వు సీతది, నేను రాముణ్ణి. విల్లు విరగవలసిందే, ఈ పెళ్లి జరగవలసిందే.
ఏమిటి సీత, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా? నాతో పెళ్లి సెటిల్ అయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నిసార్లు చెప్పాను. పదా. ఏంటి, నీతో పెళ్లి సెటిల్ అయిందా? అవును, ఎంగేజ్మెంట్ కి దగ్గర బంధువులే పిలిచాం. మన ఫ్రెండ్స్ ఎవరికి తెలీదు. సీత, ఆ మాటలు నమ్మకు, అన్ని అబద్ధాలే. ఇలాంటి విషయాల్లో నా జోక్ చేసేది? సీత, నువ్వు కొట్టావా? నేనేమన్నా మృదంగానా? ఇద్దరు వాయిస్తున్నారు. నాకన్నా ముందే పెళ్లి చేసుకున్నావనా? అదేం కుదరదు. అబ్బా, నువ్వు చేసుకోవు, ఇంకోరిని చేసుకోనివ్వు. అసలు నువ్వు చెప్పిన విషయం గురించి రాత్రంతా ఆలోచించాను. అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లి ఒప్పుకుంటున్నాను. మరే లేదు, అప్పుడప్పుడు ఫిక్స్ లో వస్తుంటుంది. చిన్నప్పటి నుంచి అంతే, కాసేపట్లో సరైపోతుంది. మీరు వెళ్ళండి. నాకు ఫిక్సా? మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా కండిషన్స్? మన ఇద్దరి మధ్య అది ఉండదు. ఏది ఉండదు? అబ్బా ఉండండి, అదే అమృతాంజనం. ఓహో, అమృతాంజనం అంటే అదే. అదే అమృతాంజనమా? మరి అమృతాంజనం లేకుండా పిల్లాడు ఎలా పుడతాడు? దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏ? ఇందులో నేను రాసిన షరతులన్నింటికి ఒప్పుకుంటేనే సంతకం పెట్టు, లేకపోతే ఎవరి దారి వాళ్లదే. అంటే పెళ్ళైన తర్వాత నిజంగా అమృతాంజనం ఉండదా? అవును, భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండానే కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టే మార్గం కనుక్కున్నారు. కనుక ఆ పద్ధతిని ఫాలో అవుదాం. అమృతాంజనంతో సంబంధం లేకుండా పుట్టే అనాథ వెధవ. పిల్లాడు పుట్టిన వెంటనే మనం విడాకులు తీసుకోవాలి. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను. మరి పిల్లాడు నువ్వే పెంచుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అమెరికా కోసం కన్న కొడుకును వదిలేస్తావా? పోనీ ఓ పని చేద్దాం, నా 25 లక్షలు కూడా నీకే ఇచ్చేస్తాను. విడాకులు తీసుకోకుండా ఇక్కడే ఉండిపోరాదు? ఎందుకంటే ఐ రియలీ లవ్ యూ. ఐ రియల్లీ హేట్ యు. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం. అబ్బా, చిన్నప్పుడు ఎప్పుడో నీ బుగ్గ కొరికానని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవటం అన్యాయం భాను. పోనీ పని చేయి, నువ్వు కూడా నా బుగ్గ కొరికే దానికి దీనికి చల్లు. ఈ వెధవేషాలు నా దగ్గర సాగు. సంతకం పెడతావా లేదా? సరే పెడతామండి. శివరాం, ఇదేం కకుర్తి పెళ్ళు నాకేం అర్థం కావట్లేదురా. నాలో లాగండిరా, బంధువులందరూ పిలిచి గ్రాండ్ గా చేద్దామంటే వినిపించుకుంటేగా. లేడికి లేచిందే పరుగని ఈ జనరేషన్ అంతరా. జనరేషన్ అంటే గుర్తొచ్చింది, ఆ మధ్యలో ఇంగ్లీష్ మ్యాగజైన్ లో కండిషన్స్ అన్ని గుర్తున్నాయిగా, తర్వాత గొడవ చేస్తే బాగుంటుంది. అమృతాంజనం ఉండదు అంతేగా? కట్న దీర్ఘసుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. పంతులు గారు, అదే మంత్రం ఇంకొకసారి చదవండి. దీర్ఘసుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. చూసావా, సుపుత్ర ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళి భవ ఇలాంటి మంత్రాలు ఉన్నాయే కానీ విడాకుల ప్రాప్తిరస్తు, విడిపోండి ప్రాప్తిరస్తు ఇలాంటివి లేవు తెలుసా? మళ్ళీ చెప్తా. ఇది చాలా అన్యాయం. ఫస్ట్ నైట్ భార్యాభర్తలు పాలు పంచుకోవాలని రూల్ ఉందిగా. పాలు లేదు, మీగడ లేదు. కావాలంటే వంటింట్లో పెరుగుంది, వెళ్ళి తిను. నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? సరే పడుకుందాం. నీ పడక ఇక్కడ కాదు, మంచం కింద. ఏమిటి, నువ్వు మంచం పైన పడుకుంటే నేను మంచం కింద పడుకోవాలా? నేను ఒప్పుకోను. ఇద్దరం మంచం పైన పడుకుందాం. సరే, పిచ్చి వేషాలు వేయకుండా అటు తిరిగి పడుకో.
ఏం లేదు భాను, తల నొప్పిగా ఉంది. కొంచెం అమృతాంజనం తెచ్చి పెడతావా? అమృతాంజనం ఇలారా. రావాలా? నిన్ను కదా తెమ్మన్నాను. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా. ఏమిటి బోస్ ఇక్కడ పడుకున్నా? ఒక్క పోస్తుంటేను అక్కయ్య గారు. ఒక్క పోస్తే ఫ్యాన్ వేసుకోవాలి గాని ఇలా బయటకు వచ్చి పడుకోవడం ఏమిటి? అది లేదు ఇది లేదు. అది కాదు అక్కయ్య గారు. నువ్వు ఉండి చెప్తాను. బాను బాను తలుపుది. నీ వెధవేషాలు నాకు తెలుసు. నీ మీదొట్టు, నేను వాళ్ళని పిలవలేదు. నేను బయట పడుకుంటే మన ఇద్దరం నవ్వులు పాలవుతాం. అమృతాంజనం లేకపోతే లేకపోయింది. ఫస్ట్ నైట్ భర్తగా నీ పక్కన పడుకునే హక్కు నాకుంది. అలాగా? ఒక్కసారి అది నువ్వు. బై ఆల్ మీన్స్. వస్తా. భాను భాను భాను, క్రిస్మస్ బెలూనా? ఇంతసేపు చందమామనుకుని పాడాను కదరా. ఎందుకురా నాకింత అన్యాయం చేశావు? థ్యాంక్స్. ఫస్ట్ నైట్ ఒక కిస్ ఇవ్వకపోయినా కనీసం నవ్వావు. కంగ్రాచులేషన్స్ అయ్యా. నాకు చెప్పకుండా పెళ్లి అయితే చేసుకున్నావు గానీ ఒక సన్నుడు గానీ ఏర్పాటు తొందరగా చేయి. మేము కొద్ది కాలం ఆగి. అదే షార్ప్నెస్ లేకపోవటం అంటే. ఇక్కడ నువ్వు డిలే చేసావంటే అక్కడ మీ రాజబాబు ఆంజనేయులు ఫాస్ట్ అయిపోయి నీకే కాంపిటీషన్ అయిపోతారు. కాస్త తొందరపడు. నేను తొందరపడతాను సరేనండి, వాళ్ళని ఆలస్యం చేయటం ఎలాగాని. మరి ఆంజనేయులు అన్నయ్య? ఆని లంకకెలా పంపాలో నాకు బాగా తెలుసయ్యా. ఏమిటి మీ తమ్ముణ్ణి విజయవాడ ట్రాన్స్ఫర్ చేయాలా? ఎందుకు చేయాలి? మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని? ఒకే ఒక్క గదిలో కలర్ టీవీ లేదనుకో, అది కొని మా ఆవిడకి ఇచ్చి రసీదు నాకు చూపించరా? చేస్తారా అంట? చేస్తారా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అర్థమైతే ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళు 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 వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ గొడవ ఏంటి? గొడవేమీ లేదు సార్. I am ex-head master of Appapuram Upper Primary School. That fellow, ఆంజనేయులు మా అల్లుడు మీ దగ్గర పనిచేస్తున్నారు సార్. పండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చెయ్యాలి సార్. శ్రీకాకుళమా? అది పనిష్మెంట్ ఏరియా కదండి. అందుకే వాడిని అక్కడ పంపించాలండి. ఇక్కడుంటే అడ్డమైన ఆడవాళ్ళతో తిరిగి మా అమ్మాయిని చిత్తహింసలు పెట్టేస్తున్నాడు. కొంతకాలం అక్కడికి పంపించామనుకోండి బుద్ధి వస్తుందని. అదే సంగతి. అట్లాంటి రాస్కెలకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని మీ అల్లుడికి పనిష్మెంట్ ఇవ్వాలి. మరి అదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే. మీ డాబా మీద గదిలో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అది కొని అమ్మకిచ్చి రసీదు మీకు చూపిస్తున్నారు కాబట్టి. ఏమిటి? ఆఫీసర్కి లంచం ఇస్తావా? లంచం ఇచ్చినందుకు పనిష్మెంట్ గా మీ అల్లుణ్ణి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశా. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. అగో, ఇంకోసారి ఏవిసిఆర్ కొనుక్కొచ్చి రసీదు చూపించావో నీ అల్లుడికి ప్రమోషన్ ఇచ్చేస్తా. మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ని కరెక్ట్. ట్యాకిల్ చేయటం మనుషులకి ఎంత రిస్కో. గాడ్ బ్లెస్. వాట్? కృత్రిమంగా బిడ్డను కంటారా? మీకేమైనా మతిపోయిందా? అసలు మీ ఇద్దరు భార్యాభర్తలేనా? భలే వాళ్లే. అంత అనుమానం అయితే ఆవిడ తాళి మీద నా వేలి ముద్దలుంటాయి, చూసుకోండి. మరైతే లక్షణంగా కాపురం చేయండి, పిల్లలు పుడతారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అర్థమైంది. చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు, పాపం పో ఫెలో. ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడ్డం ఎందుకు? ట్రీట్మెంట్ తీసుకుంటే నయమైపోతుందిగా. అవునులేండి, ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఏమన్నారు? భలేవారండి, నేను పర్ఫెక్ట్. కాకపోతే అది చాలా లాంగ్ ప్రాసెస్ కదా. మాకు మగపిల్లలు వెంటనే కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. అర్జెంట్ గా కావాలంటే ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా? మీరు వెంటనే వెళ్లి మెంటల్ హాస్పిటల్ చెక్ చేయించుకోండి. అది కాదు డాక్టర్. ఏది కాదమ్మా, అతనికి తెలియదు. ఆడదానివి నీకైనా తెలియక్కర్లా? ఈ మాత్రం దానికి మీ ఇద్దరు పెళ్లెందుకు చేసుకున్నారు? అసలు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా కొంతకాలం కలిసి కాపురం చేయాలి. అర్థమైందా? థ్యాంక్ యూ డాక్టర్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ అంతా అప్సెట్ అయింది.
వెధవ సైన్స్ అడ్వాన్స్ అయిందంటారు గాని పిల్లలు పుట్టాలంటే ఇంకా పాత పద్ధతేనా? ఛీ, ఇదే అమెరికాలో అయితేనా? అమెరికా సంగతి క్లింటన్ చూసుకుంటాడు. ఈ లోపల మా ఆంజనేయులు అన్నయ్య, మీ రాజబాబు అన్నయ్య మగ పిల్లల్ని కనేస్తారు. అయితే డాక్టర్ చెప్పినట్టు చేయాల్సిందేనంటవా? నాకు ఇష్టం లేదు భాను, కానీ నువ్వు అమెరికా వెళ్ళాలి కదా, అందుకే గుండె రాయి చేసుకుని ఒప్పుకుంటున్నాను. సరే. చైనీస్ క్యాలెండర్ ఒకటి ఉంది. దాని ప్రకారం 3 రోజులు కాపురం చేస్తే ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడట. ఓకే, అయితే నాకోకే. అంటే 3 రోజులు ఏమైనా తక్కువ? 72 గంటలు 4320 అవును. ఈ లోపల మీ లలితోదిన నెల తప్పకుండా జాగ్రత్త పడాలి. ఇవి గర్భ నిరోధక మాత్రలు, రోజుకోటి చొప్పున పాలలో కలుపు. ఊరుకోండి, ఎవరైనా చూస్తారు. గదిలోకి వచ్చేదాకా ఆగలేరా? నేను ఆగలేను లలిత. నువ్వా? కొత్త పెళ్లి కూతురు కొన్నాళ్ల పాటు వంటింట్లోకి రాకూడదంటారు. పాలు నేను తీసుకొచ్చిస్తాను, నువ్వు వెళ్ళి మల్లెపూలు పెట్టుకో. థ్యాంక్ యూ. ఏమిటి అలా దాచుకుంటున్నావు? ఏం లేదు వదినా, చదువుకోవడానికి గైడ్స్. చూసావక్క, మన ఇద్దరి కోసం పాపం మల్లెపూలు తీసుకొచ్చాడు. చెరిసగం తీసుకుందాం పట్టు. ఓహోహోహో, మా మీద ఎంత భక్తి! మరిదంటే నీ ఇలాగుండాలి. అంటే అది మీ ముగ్గురికి తీసుకొచ్చాను వదినా. ముగ్గురికినా? ఓహో, మీ ఆవిడ కోసమా? అలా రా దారికి, లేకపోతే మా దగ్గరే దాస్తావా? ఇదిగో అమ్మా బాను, మీ ఆయన ఉసురు మాకెందుకు? ఇవి మన ముగ్గురికి తెచ్చారు. ఎవరి కోసం తెచ్చారో మాకు తెలుసులే. మరి ఇంత పొడుగు కాకపోయినా ఏ జారడో మూరడో మాకు తెస్తారులేమా మీ బావలు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళమ్మా. ఏంట్రా నాయుడమ్మా తెగ చదివేస్తున్నావు? ఇండియన్ కోడ్ లో కొత్త లూప్ హోల్ ఏమైనా దొరుకుతుందేమోనని. అన్నిటికంటే పెద్ద లూప్ హోల్ ఇంకోటి ఉంది కదా. ఏంటది? అదే నీకు లాయర్ డిగ్రీ ఇవ్వటం. ఆ లుక్కే వద్దు, కాలుద్ది నాకు. వీడికి ఆల్వేస్ బర్నింగ్. ఏంటా నసుకుడు, ముప్పుట్ల 3 కంచాలు తిని లూప్ హోల్ చెత్తడమేనా? ఇంట్లో పని చేసి చచ్చేదేమైనా ఉందా? అవతల మాసిన బట్టలు చూడు ఎట్లా కంపు కొడుతున్నాయో. వెళ్ళి లాంటి కేసా. నీ మాసిన గుడ్డలు నేను లాండ్రీలో వెయ్యాలా? నువ్వు పని చేయరా, బాత్రూమ్ లో బట్టల సోపు ఉంది, శుభ్రంగా నువ్వే ఉతికాయి. ఏమండి ఒకసారి ఇలా వస్తారా? తెలియతేటలో నువ్వు వస్తున్నా. ఏంటి తను? ఆయనతో అలాంటి పనులు చేయించకూడదండి. నువ్వు ఇలా అంటున్నావు గానీ వాడి చేత ఈ కాలనీలో అందరి బట్టలు ఉతికించాలనుకున్నాను. వద్దండి ప్లీజ్, ఆయన అలా ఇన్సల్ట్ చేయొద్దు. పిచ్చిదానా, చెట్లు నాటడం దగ్గర నుంచి తలలు నరకడం వరకు వాడికి అన్ని పనులు తెలుసు. వాడి గురించి నీకు తెలియదు. నాకు తెలుసండి, ఆయన మా నాన్న. నిజం చెప్పడం ఇష్టం లేక మీ దగ్గర దాచాను. అవునండి, జైలుకెళ్ళి వచ్చినా ఆయన బుద్ధి మారలేదు. 50 లక్షల ఆస్తి వస్తుందని బోస్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోమన్నారు. 50 లక్షలా? యు మీన్ 50 lakhs? అవునండి. నా పేరు దక్షిణామూర్తి అండి, టూ మచ్ ఫేమస్ క్రిమినల్ లాయర్ని. అలాగా అండి. నా పేరు రాజబాబు. తెలుసుకునే వచ్చా. మీకు రహస్యం చెప్పాలి. క్రిమినల్ రహస్యాలు నాకెందుకండి, వెళ్ళి జడ్జికి చెప్పండి. అందుకే కాలుద్ది. ఈ రహస్యం మీకు చెప్తే 50 లక్షల రూపాయలు వస్తుంది. 50 లక్షలా? నిజమా? అందుచేత పాను బోసుల కంటే ముందు మీరు మోపిల్లాన్ని కనాలి. మీ వెనకాల నేనుండి కథంతా నడిపిస్తాను కదా. ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటిది? 50 లక్షలు నీకు వస్తే నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి కదా. ఆ విషయం దస్తావేజులో టైప్ చేయించాను, సంతకం పెట్టు. ఈ రహస్యం నాకు తెలిసిపోయిందిగా, మరి నీకు 25 లక్షలు ఎందుకు ఇవ్వాలి? అక్కడే కాలుద్ది. ఈ విషయం మిగతా వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు రేసులోకి వస్తారు. ఎవరికి తెలియకుండా ఉండడం కోసం. క్రిమినల్ లాయర్ అనిపించావు. ఈ క్షణం నుంచి నువ్వు కార్యసాధనలో ఉండు. విజయ్ నీదే. ఆల్ ది బెస్ట్. నాకెలాగూ పిల్లలు పుట్టే యోగం లేదు. నువ్వు 2 పిల్లల్ని కని నాకో పిల్లాన్ని నువ్వు. ఇద్దరిని నీకే ఇచ్చేస్తాను వదినా, నేను అమెరికా వెళ్ళిపోతానుగా. అదేమిటి అప్పుడే వచ్చేసారు? ఆయనకి తలనొప్పిగా ఉందంటక్క, ఆఫీసులో అమృతాంజనం లేదు, అందుకని సెలవు పెట్టి వచ్చేసాం. లలిత త్వరగా అమృతాంజనం పట్టరా. వస్తున్నానండి. అమృతాంజనమే? అమృతాంజనం అంటే ఆశ్చర్యపోతావే, నువ్వు ఎప్పుడు రాసుకోలేదా? ఛీ పాడు.
ముందుగా మనకే మగపిల్లాడు పుట్టాలి, ఆ 50 లక్షలు మనకే రావాలి. జోకర్ మార్చేది ఏంటో నీ మొహం. మరి నాకు ఒక్క జోకర్ పడలేదు. అలాగని జోకర్ మారుస్తావా? అందుకే నీకు ఉద్యోగం అంది. దానికి దీనికి లింక్ పెట్టుకో. తీసుకో. అయితే షో ఏంటో నా స్పెషల్ బర్త్డేనా మ్యారేజ్ డేనా? అంత సస్పెన్స్ మీ అన్నయ్య రాగానే చెప్తాను. అలాగే థ్యాంక్స్. అడుగా రైట్ సైడ్. చలానయ్య నువ్వు కూడా స్వీట్ తీసుకో. వదిన ఏదో గుడ్ న్యూస్ చెప్తుందట. నాకు తినాలని లేదు, ముందు ఆ న్యూస్ ఏమిటో చెప్పు. అదేనండి, ఎప్పటి నుంచో మీ ఆఫీస్ పక్కన స్కూల్ కి నేను ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నాను కదా, ఆర్డర్స్ ఇవాళ వచ్చాయి. ఏడిసినట్టుంది. నీకు నా ఆఫీస్ పక్కకి ట్రాన్స్ఫర్ అయితే నాకు శ్రీకాకుళం పక్కకి ట్రాన్స్ఫర్ అయింది. లక్కీ ఛాన్స్ నాదే. ఏం బాసు, మీ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయితే నీకు ఆనందంగా ఉందా? అది కాదు వదిన, అంత దూరం ట్రాన్స్ఫర్ అంటే ప్రమోషన్ వచ్చి ఉంటుంది కదా. ప్రమోషన్ వస్తే నాకు అన్నయ్య పాకెట్ మనీ పెంచాడు కదా, అందుకని. ఏడ్చావులేరా? అక్కడ సాధారణంగా పనిష్మెంట్ మీద పంపిస్తారు కదరా, నువ్వేం తప్పు చేసావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్ అని అడిగితే కొన్నాళ్ళైనా అక్కడ పని చేయక తప్పదంటున్నాడు. ఎప్పుడు జాయిన్ అవ్వాలట? ఎల్లుండే, రేపే బయలుదేరాలి. కానీ కానీ రాజబాబు, నీకు రహస్యం చెప్పి ఎన్నాళ్ళైందయ్యా? నువ్వే సాధించావు? వేస్ట్. నా లోపమే లేదండి. ఇంతకు ముందు అలా టచ్ చేసినా లేదో వాంతులు చేసుకునేది. ఇప్పుడు ఆఫీసుకు సెలవు పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రయత్నం చేస్తున్నా గానీ వర్కౌట్ కావడం లేదు. అర్థమైంది. ఇదంతా శత్రుకుటం పనిన పన్నాగం. దాన్ని ఛేదించాలంటే నేనే స్వయంగా రంగంలో దిగుతాను. రేపటి నుంచి మీ ఇంట్లో మకాం పెడుతున్నాను. మీరెవరైనా మా వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలి? వెరీ సింపుల్. మా దూర బంధువు అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి అత్తి నుంచి వచ్చాడని చెప్పండి. ఏంటి భాను, శుభార్త తెచ్చావా? ఫెయిల్ అయ్యాం. చిచ్చి, మంచి ఛాన్స్ పాడు చేసాం. నీలోనే ఏదో లోపం ఉంది. నాలో ఏ లోపం లేదని డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. అయితే ఆ డాక్టర్ లోనే ఏదో లోపం ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అసలు నిన్ను చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. సారీ భాను, ఏదో కోపంలో అనేశాను గాని లోపం నాలో కూడా ఉన్నట్టుందిగా. నేను ఆవేశంలో అనేశాను. లోపం నాలోనే ఉండుంటుంది. లేదులే భాను, లోపం నాదే. కాదు, నాలోనే లోపం ఉంది. కాదు, నాలోనే లోపం. కాదు, నాలోనే లోపం. వేస్టేజ్ రామాయణం అంటే అసలు లోపం నాది. చేతగాని సన్నాసికి సీక్రెట్ చెప్పి మెంటల్ టెన్షన్ కొని తెచ్చుకున్నాను. ఇదే గనక మీ బ్రదర్స్ కి చెప్పుంటే టెన్స్ మగ కవల పిల్లల్ని ఇచ్చేవారు. హలో, మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు. మీరు ఊరికే నక్షత్రకులాగా మా వెంట పడక్కర్లేదు. సరే, ఆ డ్యూటీ మీదే ఉండండి. ఈసారి ఏదైనా తేడా వచ్చిందనుకో, నాది అసలే క్రిమినల్ బ్రెయిన్. రిజల్ట్ ఏమొస్తుందో నాకే తెలియదు. తమరు బయలుదేరచ్చు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఏమిటి వీడిలో బెదిరిస్తున్నాడు? వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. ఇంతకీ మన ప్రోగ్రామ్ ఏమిటని? కథ మళ్ళీ మొదటికొచ్చింది గనక చైనీస్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ 3 రోజులు కాపురం చేయాలి. తప్పదంటావా? సరే, అయితే ముహూర్తం ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఓహోహో. హలో రాజబాబు, బాగున్నావా? వచ్చారా? అవును, లలితమ్మ ఎక్కడ? లోపల ఉందండి. అన్నయ్య, అన్నయ్య, ఈయన దక్షిణామూర్తి గారని లలిత పెద్దనయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న. చాలా సంతోషం, రండి. లలిత, మీ పెద్దనయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న వచ్చాడు. ఎప్పుడు వచ్చారన్నయ్య? అంతా బాగున్నారా? బానే ఉన్నారమ్మా. అందరూ ఒకటే పనిగా నేను అడగమని చెప్పారు. అవును, మీరు క్రికెట్ గట్టి తెచ్చారేమిటి? పంపదీసి మీరు నాలా క్రికెట్ ప్లేయరా? ప్లేయర్ అని మెల్లగా అడుగుతారంటే బ్రహ్మాండమైన ప్లేయర్ ని అజర్ దగ్గర కొత్త టెక్నిక్ నేర్చుకుందామని వచ్చా. ఏంటి సార్ అలా చూస్తారు? అజారుద్దీన్ గారికి నేనంటే పిచ్చి ప్రేమ. ఒకసారి రారా, కొన్ని మెళుకువలు నేర్పిస్తారని ఒకటే గొడవ. అందుకే అలన్ బాబు అంటాడు, మంచి బ్యాట్స్మెన్ అంటే అతను చేసే బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి కాక పిచ్చి స్వభావాన్ని బట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొంటూ స్పిన్ బౌలర్స్ తెచ్చేస్తూ పరుగు మీకు స్నానానికి నీళ్లు తోడి అరగంట అయింది. కంటిన్యూ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ప్రామిస్. ఇలారా, ఈ రోజు నుంచి మీరు తినే తిండి, తాగే నీరు, పడుకునే పక్క నేను చెక్ చేయకుండా మీరు వాడటానికి వీల్లేదు. అర్థమైందా? అయ్యో, ఏమైంది బోసు? వేలు పచ్చడైపోయింది వదినా. అయితే పసుపు వేయాల్సిందే. ఉండు. పసుపా? ఏమిటా, ఏమైంది? వేలు చట్నీ అయిపోయింది అన్నయ్య. వదినా పసుపు తెస్తానంది. వెధవ మోటు వైద్యాలు వీళ్ళును. ఉండు, నేను డెటాల్ తెస్తాను. డెట్టాలా? ఏది? అన్నయ్య డెట్టాలు తెస్తాడు. పెట్టాయిలా ఫెనాయిలా దెబ్బతో రక్తం గడ్డగడుతుంది చూడు. పట్టు. ఏమిటి? పసిపేసావా? ఇంకా రాయం కాస్త కాలం రాయాల్సింది. సెప్టిక్ అయి వేలు తీసేవాళ్ళు. ఉండు.
తగ్గిపోతుంది పదవే కాఫీ ఎద్దుగా నేను నెల రోజుల నుంచి చూస్తున్నాను, గంటకోసారి ఈ బీరువా తీస్తాడు వేస్తాడు. నేను చూశానేమో నన్న కంగారులో గట్టిగా తలిపేసుకుని వేలు అలగొట్టుకున్నాడు. ఇందులో ఏదో ఉందండి. అలాగా చూద్దాం. ఏమిటండి అది? అయితే మనకెలా? పొద్దు ముర్రు అంటే ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే, రీకానలైజేషన్ అని మరో ఆపరేషన్ ఉంది. అది చేయించుకుంటే మనకి మగపిల్లాడు పుట్టచ్చు. 50 లక్షలు మనమే కావచ్చు. కపిల్ దేవ్ ఎలా కొడతారు తెలుసా? కమాన్ దక్షిణామూర్తి గారు, ఇంతకాలానికి ఫాస్ట్ బౌలింగ్ చూపించే ఛాన్స్ దొరికింది. వచ్చేయండి. ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడేంది సార్, ఇంకెప్పుడైనా చూసుకుందాం. అలే వాళ్ళే మీకోసం ఆఫీసుకి సెలవు కూడా పెడతాను. రండి. ఆఫీసుకి సెలవు పెట్టారా? దక్షిణామూర్తి అయిపోయావరా. దక్షిణామూర్తి, దక్షిణామూర్తి, ఇదిగో దక్షిణామూర్తి, ఇదిగో ఏమైనా నీకు, ఇదిగో దక్షిణామూర్తి, దక్షిణామూర్తి. అక్కినే నాగేశ్వరరావు అందమైన నటుడు. హౌరా మీల్ 6 గంటలు లేట్ గా వస్తుంది. మెడ్రాస్ కాకినాడ జానే వాళ్ళకి సర్కార్ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా వచ్చుతున్నది. రేపే మంత్రివర్గ విస్తరణ, ఎల్లుండి రాష్ట్రపతి పాలన. టమాటోలు కిలో 5 రూపాయలు. ములక్కాడల సంగతి నాకు తెలీదు. దక్షిణామూర్తి ఇంతమంది కనుక్కొని చెప్తా. దక్షిణామూర్తి చిక్కబుక్క రైలే, అది రెండి నీ స్టైలే. అయ్య బాబోయ్, నాకు మామిడి పండు ఒకటి కావాలి. మామిడి పండు కోసిస్తే తింటాను. వృక్షో రక్షిత రక్షిత. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తా. ఓకే? అవును. ఆగు. ఏంటమ్మా ఇది? నా పర్మిషన్ లేకుండా ఏం తాగొద్దని చెప్పానా? ఇదేమిటి, పాలల్లో ఏదో తేడా కనపడుతుంది. 1 minute, జస్ట్ వెయిట్. సంగతి తెలుస్తాను కదా. ఇక్కడున్నావా? ఇవి తాగను. చూసావా, ఇల్లుకి అబార్షన్ అయింది. నీకు గర్భం రాకుండా ఎవరో కుట్ర పన్నుతున్నారు. మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆపరేషన్ సక్సెస్ అయింది. మీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నై చెన్నై చెన్నై. బాబాయ్కో బుజ్జిబాబు పుట్టబోతున్నాడు కదా, వాడు నీకేమవుతాడే? తమ్ముడు. నీకు? అన్నయ్య. కాదు, తమ్ముడే. అక్కకు తమ్ముడు అయితే నాకు తమ్ముడేనా? అంతే. ఏ? ఎందుకంటే వాడు నీకన్నా బుల్లిగా బుజ్జిగా ఉంటాడు కదా, అందుకని. బాబాయ్ ఫస్ట్ నేను ఎత్తుకుంటా బాబాయ్. ఏం కాదు, ఫస్ట్ నేనే ఎత్తుకుంటా. నువ్వు వాడిని ఎత్తుకుంటే నేను గిల్లుతా. నువ్వు వాడిని ఎత్తుకుంటే నేను కొరుకుతా. నువ్వు వాడిని ఎత్తుకున్నావు అంటే నేను చంపుతా. నాయనో, చూడబోతే మీరిద్దరు వాడు పుట్టగానే నరికి పోగులేసేటట్టున్నారే. ఇందా నెమ్మది. డాడీ, నిన్న పొద్దునగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారన్నయ్య? పెళ్లికి. గుడికా పెళ్లికే? అదేరా, గుళ్ళో పెళ్లికి. మా ఫ్రెండ్ తమ్ముడు పెళ్లి అయితేను వెళ్ళొస్తున్నాం. రండి. వెళ్ళి ఆడుకోండి అమ్మా. ఏమండి, చైనా క్యాలెండర్ ప్రకారం రేపు చాలా మంచి రోజండి. మనకి తప్పకుండా బాబు పుడతాడు. అమ్మ నా వదిను, ఈ రహస్యం మీకు కూడా తెలిసిపోయిందా? నమస్కారం సార్. నమస్కారం.
ఏమిటయ్యా మరి అంత డల్గా ఉన్నావు? అంతా తమదయ్య. మొగుడు పెళ్ళాలని విడదీసి పుణ్యం కట్టుకున్నారుగా. ఇప్పటికైనా భార్య మీద గౌరవం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. భార్య మీద గౌరవం కలగడం ఏమిటి? అదేనయ్యా, నువ్వు మీ ఆవిడ్ని తెగ హింసించేస్తున్నావని మీ మామగారు వచ్చి నా కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే తప్పనిసరి ట్రాన్స్ఫర్ చేశా. అదేమిటి సార్, మా మామగారు నా పెళ్లికి ముందే పోయారుగా. పోయారా? పోయారా? మరైతే నిన్ను పనిగట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించిన వాళ్ళు ఎవరై ఉంటారబ్బ? నేను ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఎవరికి లాభం? ధర బాగుంది కదండి. షారూక్ ఖాన్ యాక్షన్ సూపర్. నాకేం నచ్చలేదు. అయినా ఒకటి పెళ్ళాన్ని ఇంకోటి ప్రేమించడం ఏమిటి అసహ్యంగా? సర్లేండి, మీకేది నచ్చదు. వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ పట్టండి. హాయ్ అమ్మా. హాయ్ సుధా, బాగున్నావా? నాకే వండర్ఫుల్ గా ఉన్నాను. మీ ఆయన? అవును. సరే, మీ ఆవిడేది? ఇంకా పెళ్లి చేసుకోలేదు. సరే రండి, మా హస్బెండ్ పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఏముందంటే, ఏమండి, ఇతను సుధాకర్ అని నా క్లాస్మేట్. హలో. కాలేజ్ రోజులో నా బెంచ్ మేట్. మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చాలా మంది అనుకున్నారు. బట్ ఆ గోల్డెన్ ఛాన్స్ మీరు కొట్టేశారుగా. తీసుకోండి. కనీసం కూల్ డ్రింక్ అయినా కలిసి తాగుతున్నాం. ఇదే కాలేజీ రోజుల్లో అయితే 1/2 తాగేవాళ్ళం కదమ్మా. కృష్ణమూర్తి వేసుకోమంతే. ఎక్కడుంది? ఒకటి. జీడిపప్పు వేయలేదేంటి? ఆగండి ఆగండి. నీకు అసలు బుద్ధుందా? నోటి దగ్గర ఉప్మా లాక్కుందంటావు. మీరు తినే సాలిడ్స్, తాగే లిక్విడ్స్, పీల్చే ఎయిర్ నేను చెక్ చేయాలని మీకు తెలుసుగా. నీ చెక్కింగ్ అక్కర్లేదు. మా సంగతి మేము చూసుకోగలం. నువ్వు ఇక మా ఇంటి నుంచి వెళ్ళొచ్చు. అలాగా? ఇంకా నీకు మగపిల్లాడు పుట్టను లేదు, 50 లక్షల రూపాయల ఆస్తి చేతికి రాను లేదు, నా వాటా 25 లక్షలు నాకు ఇవ్వను లేదు. అప్పుడే గెట్అవుట్ అనే స్టేజ్కి వచ్చారనమాట. గట్టిగా రొకాయ బాబు, మా వదిన విన్నదంటే ఈ రహస్యం వాడికి తెలిసిపోతుంది. వింటే విన్నామండి, అసలు ఆవిడ పిల్లలు పుట్టే ఛాన్సే లేదు కదా. 42, 44, 48, 54, 58. నన్ను ఆపుకో. సెంచరీ పూర్తి చేయని ఒక్క బంతితోనే సెంచరీ పూర్తి చేసి వరల్డ్ రికార్డు స్థాపిస్తా. నన్ను ఆపుకో. 22, 74, 82, 86, 88. అబ్బా, బంగారం అంటే ఛాన్స్ మిస్ చేసావు కదే. రన్అట్ చేసావు. ఏమిటి ఇప్పుడు చెప్పు. కానీ మనకేం లాభం? నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదుగా. మీ తెలివి తెల్లారనట్టుంది. నాకు పుట్టకపోతేనే నీకు ఇంకో పెళ్లి చేస్తే మీకు పుడతారుగా. ఏమి నుంచి రిటైర్ అవ్వాల్సిన స్టేజ్ లో మళ్ళీ టెస్ట్ మ్యాచ్ తప్పదు. ఇవి రన్స్ కాదు, పరిగెత్తితే తేలిగ్గా వచ్చేయడానికి. రూపాయలు 50 లక్షలు. మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ చెల్లాయి కడుపున ఒక మగపిల్లాడు పుడితే 50 లక్షలు. సార్ టెలిగ్రామ్. ఎవరికి? ఉమ్మా గారికి. సైన్ చేయండి. స్టార్టింగ్ ఫ్రైడే ఆంజనేయులు. అన్నయ్య ఇక్కడికి వచ్చాడంటే కొంప మునిగిపోద్ది. ఆంజనేయులు అన్నయ్యని వదిలిని కలవనీయకుండా చేయాలి. అంటే స్టార్టింగ్ లోంచి ఐఎన్జి ఇంగ్ పీకేస్తే స్టార్ట్ అయిపోద్ది. అంతే. స్టార్ట్ ఫ్రైడే ఆంజనేయులు. ఈ దెబ్బతో వదిన శ్రీకాకుళం వెళ్ళిపోతుంది. అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు. వదినా, చిన్నదినా. ఏంటి బోసు? అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు. స్టార్ట్ ఫ్రైడే. మీ అన్నయ్య రేపు శుక్రవారం నన్ను బయలుదేరమ్మన్నారు బోసు. ఈస్ట్ కోస్ట్ టికెట్ కొనుక్కొస్తాను. థ్యాంక్ యూ బోసు. పర్లేదు వదినా. ఏమండి శ్రీకాకుళం నుంచి మీ తమ్ముడు ఉమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఉమ్మగాని అక్కడికి వెళ్ళిందంటే మనకి పోటీగా తయారవుతారు. ఎలాగైనా వెళ్లకుండా ఆపాలండి. అదెంత పని, ఎలా ఆపుతామో చూస్తూ ఉండు. అమ్మా ఉమా, ఏంటి బాబు? ఆంజనేయులు ఆఫీస్ ఫోన్ చేశాడమ్మా. లీవ్ దొరక్క నేను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడట. ఇప్పుడు లీవ్ శాంక్షన్ అయి తనే వస్తున్నట్టు చెప్పన్నాడు. ఏమిటి, తనే వస్తున్నాడా? కొంప మునిగిపోయిందే. ఎలాగైనా సరే అన్నయ్య ఇక్కడికి వచ్చేసరికి వదిలి ఇక్కడ ఉండకూడదు. ఎలా? బ్రదర్, సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. గురుగారు టెలిగ్రామ్. అర్జెంట్ అవుతున్నారా? ఎమర్జెంట్. అన్నయ్య శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చేసరికి వదిన బెంగళూరులో ఉంటుంది. వా 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 వా, క్యా సీన్ హై.
అయ్యో ముసలి మొహల్లా ఉంది. జుట్టు కాస్త ముందుకు లాక్కోండి. పెళ్లి చూపుల్లో కుర్రాళ్ళలా కనపడాలి. త్వరగా కానివ్వండి, బయటకు టైం అవుతుంది. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకూడదని గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేస్తే దేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మేమిక్కడ కూర్చున్నది దూరదర్శన్లో లాగా స్పీచ్ వినడానికి కాదండి, పర్సనల్ గా కొంచెం మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుకోండి, నాకేం డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ నీకు కాదు, మాకు. ఓకే సారీ. ఏం లేదు, చైనీస్ క్యాలెండర్ ప్రకారం మనం కలుసుకోవాల్సింది 3 రోజులని చెప్పావు, గుర్తుందా? కానీ ఎలా కుదురుతుంది? ఉన్న 2 రూమ్లు ఫుల్లు. మరి మా ఇంట్లోనూ కుదరదే, మా చిన్ననే వచ్చుంటాడు. ఇప్పుడు ఎలా? త్వరగా. ఏమిటండి, ఎక్కడ దాకా బయలుదేరారు? అదే తీర్థయాత్రలకయ్యా. మీ అక్కయ్య ఎప్పటి నుంచో గొడవ చేస్తోంది. సరదాగా ఓ వారం రోజులు పుణ్యక్షేత్రాలు తిరగొద్దామని. అయితే మీరు ఎలాగో ఉండరుగా, మీ బెడ్రూమ్ తాళాలు మాకు ఇవ్వచ్చుగా. అలాగే. వద్దమ్మా, నా కర్మ చూసావుగా, గొడ్రాలు బతుకు. ఈ గది వద్దులే. నిజమండి, అదేమిటో ఒక్కొక్క రూము ఎవ్వరికీ అచ్చరాదు, వాస్తులోనూ ఆ లోపం ఉంటుంది. వెళ్ళరండి. వస్తావమ్మా? వస్తావా? మీరు మాట్లాడుకోండి బాబు. ఇప్పుడు ఎలా? తాళం వేసుకెళ్ళిపోయారే. ఏం పర్లేదు, డూప్లికేట్ కి నా దగ్గర ఉంది. ఉమా 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 ఎరా ఇదేనా రావడం? అవునన్నయ్య. ఉమా వాళ్ళ అన్నయ్య సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే బెంగళూరు వెళ్ళిందిరా. బెంగళూరు వెళ్ళిందా? ఇదిగో టెలిగ్రామ్. అన్నయ్య, ఇది బెంగళూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్ కాదు, చూడు. అవునరా, ఇది లోకలే. అయితే ఎక్కడికి వెళ్ళిందంటావు? ఆ సుధాకర్ గారితో హనీమూన్ కి. నీకు మతిగాని పోయిందేమిట్రా? సుధాకర్ ఉమ్మ చిన్నప్పటి నుంచి స్నేహితులు, కలిసి చదువుకున్నారు. అంత మాత్రం చేత అక్రమ సంబంధం అంటగడతావా? ఆ మాటకొస్తే వాడు 4-5 సార్లు మన ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఏమిటి, ఇక్కడికి కూడా వస్తూ ఉండేవాడా? వస్తే అనుమానిస్తేనా? నువ్వు 1,00,000 చెప్పు, వాడు చాలా ఉత్తముడు. ఇక మన ఉమ్మంటావా బంగారం లాంటి పిల్ల. అవునులే, వాడు ఉత్తముడు, ఇది బంగారం. మధ్యలో నేనేగా వెర్రి బాగుల వాడిని. అందుకే ఇద్దరు కలిసి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు. సరేలే. ఎందుకండి అంత అబద్ధం చెప్తారు? పాపం ఉమా, అభంశుభం తెలియని పిల్ల. నాకు మాత్రం తెలియదంటే వాళ్ళ కాపురం చెడగొడతానా? మనకి మగపిల్లాడు పుట్టగానే నిజం చెప్పి క్షమించమన్నాం. వాళ్ళని అలా విడదీయడం పాపమండి. కొంచెమైనా పాపం చేయకపోతే 50 లక్షలు ఎలా వస్తాయి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో. భాను భాను భాను, ఏంటి? నీ జడంటే నాకెంత ఇష్టమో తెలుసా? చెప్పు. నువ్వు అలా 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 నడుస్తుంటే నీ వెనక ఆ జడ ఇలా 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 ఊగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా? లంకె బిందెల్ని కాపాడుతున్న త్రాసు పావులాగా ఉంటుంది. ఏంటిది, నిజంగానే తాచుపోలా ఉందా? అంతే మరి. పాప పీపీ ఏమిటి? ఊదే సన్నాయిలా? ఎక్కడ? ఏమిటి? పావం? పావా? సిటీలో కూడా పావులు వస్తాయా? నాన్ సెన్స్. అది మీ అంత తెలివైన పాము కాదులేండి, సిటీలోకి రాకూడదని దానికి తెలియదు. భాను, ఆ దుడ్డుగా తీసుకో, తీసుకురా. బావా, పావుని చంపుతావా? అవును. అది పావు కాదు బావా. పావు కాదా? కాదు, నాగదేవత. బాను పుట్టక ముందు నుంచి అది మా ఇంటికి వస్తూ పోతూ ఉండే తెలుసా? అసలు మా అమ్మ బతుకున్న రోజులో ప్రతి నాగుల చదివి దానికి పాలు పోసేది. దాన్ని చంపకూడదు బావా. పైగా పాముని చంపితే పిల్లలు పుట్టారని, ఒకవేళ పుట్టినా పిచ్చోళ్ళుగా పుడతారని మా అమ్మ చెప్పేది. పిచ్చోడైనా పర్లేదు, మగపిల్లాడైతే చాలు. పోన్లేండి, ఎందుకు వచ్చిన గొడవ? మనం హాల్లో పడుకుందాం. మరది ఏది? అమృతాంజనం. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను.
వచ్చిందా? పాము కాదేమో, కప్పేమో. కప్ప ఎందుకు వస్తుందబ్బా? పాము కోసం కప్ప రాదు కదా. ఏమో బాబు, నాకు భయంగాను కంగారుగాను ఉంది. ఎందుకైనా మంచిది లైట్ వేసి పడుకున్నావే. లైట్ వేస్తా. అది లైట్ వేస్తే ఇంకా పడుకోవడం ఎందుకు? భజన చేసుకుందాం, పుణ్యమైన వస్తుంది. ఒరేయ్ దక్షిణామూర్తి, నా కాపురంలో పాములు పోస్తామే చెప్తా. దక్షిణామూర్తి గారు, మీరు చెప్పింది అక్షరాల నిజమే. పాము ఇక్కడే ఉంది, పైగా మీ పొట్ట మీదే ఉంది. అరవకండి, అరిచారు కరుస్తుంది. దాని సంగతి నేను చూసుకుంటానుగా, మీరు మాత్రం కదలకండి, కరుస్తుంది. రామా, దక్షిణామూర్తి గారిని కాటేస్తావా? అర్రే ఇటొచ్చేసిందే. ముంగిస లాంటి మనిషిని కాటేస్తావా? చచ్చింది. చచ్చాను కదయ్యా, చంపావు కదయ్యా బాబు. అలేవారండి, చచ్చింది పాము. చూడండి. అర్రే, పాము అనుకున్నాను, ఇది బెల్టా? సారీ. పాముకి బెల్ట్ కి తేడా తెలియలేదా నాయన నీకు? అమ్మో, రెడీ. రామ 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 రామ. ఏయ్ థ్యాంక్ యూ. మరి అదే ఫీల్డర్ పొజిషన్ చూసుకోకుండా బ్యాటింగ్ చేస్తే ఇలా క్యాచ్ ఇచ్చి అలా అవుట్ అయిపోతాం. నాయుడమ్మ గారా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మిమ్మల్ని. చాలా కాలానికి వచ్చారే. అవునమ్మా, ఈ మధ్యన అన్ని ఇంటర్నేషనల్ కేసులే డీల్ చేస్తున్నాను. దాంతో బిజీ గజిబిజీ. ఇక్కడ కోర్టు పని మీద వచ్చాను. మళ్ళీ లాడ్జ్ ఎందుకు, మన ఇల్లు ఉంది కదా అని దిగిపోయాను. ఇల్లు అసలే చిన్నది, లాడ్జే బెటర్ ఏమో. అదేంటన్నయ్య, నాన్నగారి స్నేహితుడు రాకరాకొస్తే కాదని ఎలా అంటావు? ఏం పర్వాలేదు, మీరు ఇక్కడ ఎంత కాలమైనా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ నాన్నగారి మంచి బుద్ధులన్నీ నీకు వచ్చాయి. బై ది బై, హూ ఇస్ దిస్ షార్ట్ బాయ్? మా దూర బంధువులండి. అత్తిల్ నుంచి అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఓహో, దట్ బాయ్. ఇప్పుడే ఆ చౌరస్తాలో నాకు అజరుద్దీన్ కనపడి ఉన్నాడు. కోస్తా జిల్లా నుంచి ఒక పనికి మాలిన వెధ వచ్చాడు, ఆడి కోచింగ్ ఇచ్చి వస్తున్నాను అని చెప్పాడు. అజారుద్దీన్ మీకు తెలుసా? మరి అదే ఎంతన్నావు ఎందుకయ్యా? ఫేసును చూసి జడ్జ్ చేసుకోలేవు, కొంచెం కష్టంలేండి. అసలు అజరుద్దీన్ కి కోచింగ్ ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఎప్పటికీ నేను ఎప్పుడున్న రోడ్డు మీద కనపడితే చాలు, ట్రాఫిక్ అని కూడా చూడకుండా గురుగారు అంటూ పరిగెత్తుంటూ వచ్చి కాళ్ళ మీద పడి మీ లెగ్సే నా స్టెంప్స్ అని దండం పెట్టుకుంటాడు. అందుకే అతను అంత పైకి వచ్చాడు. ఈ మధ్యన వస్తున్నారులే కొంతమంది శిష్యులు, గురువులకే నలని. అవునవును, ముందు మీరు స్నానం చేయండి, భోజనం ఏర్పాట్లు చేస్తా. అలాగే రండి బాబు, కొంచెం ఫీల్డర్స్ చూసి బ్యాటింగ్ చేస్తుండు. ఏమండి, ఎప్పుడొచ్చారా? ఆ సుధాకర్ గారితో కులకరం అయిపోయిందా? ఏమిటండి ఆ మాటలు? ఏమి ఎరగట్టు మాట్లాడతావే? ఆ సుధాకర్ గారితో నాటకవాడి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయించింది నువ్వు కాదు? నేను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించానా? మీకేమైనా పిచ్చెక్కిందా? అవునులే, రంకున ఎట్టమ్మ బొంకున ఎవరదా అని. ఏమిటన్నాయి ఆ మాటలు? వదిన అలా ఇన్సల్ట్ చేయడం ఏమి బాగోలేదు. అవునరా, నిజం తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఇది నా పర్సనల్ విషయం, దయచేసి ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఇంకా నిలబడ్డావేమే? నీలాంటి చెడిపోయిన అనేది ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. మాటలు తిన్నగారానండి. పిచ్చి పనులు. చెడిపోయింది నేను కాదండి, మీ మనసు. వదినా, అన్నయ్య నిజం నిలకడ మీద తెలుసుకుంటాడు. నువ్వు కూడా తొందరపడిపోతే ఎలా? థ్యాంక్ యూ బోసు, కనీసం నీకైనా నా మీద నమ్మకం ఉంది. వస్తాను బాబు గారు. అది కాదమ్మా, దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. ఎందుకు వచ్చావు అక్కడికి? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను రా. నా ఎదురుగా కాలు మీద కాలేసుకుని డైరెక్ట్ గా నన్నే ఫేస్ చేస్తూ రా అంటావురా? అవును రా. ఎప్పుడైతే నా 25 లక్షలకి నువ్వు కాంపిటీషన్ వచ్చావో అప్పుడే నీకు నాకు మధ్యన ఉన్న అనుబంధం తెగిపోయింది రా. నీ పార్టీకి మగపిల్లాడు పుట్టకుండా చేస్తాను రా. నువ్వు తోక ముడుచుకుని పరిగెత్తుకెళ్ళేట్టుగా చేస్తాను రా. అలా అయితే నీ ఎంత చూస్తాను రా. చూసుకోరా. మా అమ్మాయి గురించి చెప్పేది ఏముందండి? కులవతి, రూపవతి, గుణవతే కాకుండా గర్భవతి కూడా. మీ సంతోషం కొద్దీ గర్భవతి అని తెలిసి కూడా చేసుకుంటున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి.
కాకపోతే కన్యాశుల్కంగా ఓ 25,000 ఇప్పితే మాకు సంతోషంగా ఉంటది. 25,000 కన్యాశుల్కమా? మీకేం తెలీదు, ఊరుకోండి. స్కానింగ్ చేయించాక మగపిల్లాడని తెలియదు అనుకోండి, మాట్లాడకుండా 3 ముళ్ళు వేయండి. 50 లక్షలు వస్తుంటే 25,000 ఒక లెక్క. అలాగే బాబాయ్ గారు, చెల్లైన ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాం. ఆమె గర్భంలో ఉంది ఆడపిల్లని స్కానింగ్ లో తెలిసి. ఆడపిల్ల అయితే ఇంకెందుకు మనకి సంబంధం? పదండి. మా చెల్లాయికి అడ్డమైన పరీక్షలు చేయించి ఇప్పుడు వద్దంటావా? తోలుచేస్తా. ఇది అన్యాయం బాబాయ్ గారు. వంశోద్ధారకుడు పుడతాడని మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాం. ఆడపిల్ల అయితే మాకెందుకు? చూడమ్మా, ఇవన్నీ నాకు తెలవు. మా దశలే పరువు మర్యాదలు కలుగుడుము. ఈ పరీక్షలు చేసినట్టు 10 మందికి తెలిస్తే నా పరువు పోద్ది. చూడు, మర్యాదగా మీ ఆయన నీ పెళ్లి అన్న చేసుకోమను, లేకపోతే 25,000 నష్టపరిహారం అన్న ఇప్పించండి. ఇవ్వకపోతే మీ ఆయన తాళి కట్టడం కాదు, నీ తాళి తెగుద్ది. వద్దు మొర్రో అంటే పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడు. మా ఆయన ఏం చేయకండి, కావాలంటే. అమ్మో పదండి. వాడు వచ్చే టైం అయింది. వాడు రాగానే చిటికేస్తాను, కొళ్ళ కొడుకు హుస్సేన్ సాగర్ లో పడే. ఓకే. పాటికి వచ్చి నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను లోపలికి వెళ్ళి మీకు సైగ చేస్తాను. మీరు చెక్క 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 ఉరుక్కుంటూ వచ్చి వాడిని చావగొట్టి మూసి నదిలో పడింది. ఓకే? మరి ఆయన గుర్తుపట్టేలాగండి. మరి అదే ఏంట్రా? రండ్రా రండ్రా. దక్షిణామూర్తి, నీ పని పట్టే. మరి అదే మేడమ్మా, నీకు ఇదే కరెక్ట్ జడ్జిమెంట్. నీ ఫేజ్కి అజరుద్దీన్ కోచింగ్ ఇచ్చావా? ఆంజనేయులు, నీకేదో లెటర్ వచ్చిందిరా. ఏమిటది? నీ మరదలు విడాకులకి నోటీస్ పంపిందన్నయ్య. విడాకుల నోటీసా? ఇదేం అన్యాయం? ఫోన్లే ఉంది. నా జీవితం ఎలాగా నాశనమైంది, దాన్నైనా సుఖపడి మీకు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులా కలిసి ఉండే అదృష్టం అందరికీ ఉండొద్దు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బోస్, మీరు తండ్రిగా పోతున్నారు. సారీ మేడం, ఆనందంలో నా భార్య అనుకున్నాను. వెదవ చెంప పోతే పోయింది. ముందు మగ పిల్లాడు మనకే పుట్టబోతున్నాడు. 50 లక్షలు మనవే. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చివాడా, నువ్వు ఎవరినో చంపబోతున్నావని, వాడెవడో చావబోతున్నావని అనుకోవడం పొరపాటు. చచ్చేందుకు వాడెవడు, చంపేందుకు నువ్వెవరు, అంతా మిథ్య అన్నాడు. ఆహా, ఎంత బాగా చెప్పాడండి. ఊరికే డబ్బు డబ్బు అని పాకులాడతామే గాని చచ్చేటప్పుడు కట్టుకుపోతావా? అక్కయ్య గారు. ఏమిటయ్యా? వదినా, మీకు గుడ్ న్యూస్. నేను తల్లిని కాబోతున్నాను. అవునండి. కంగ్రాచులేషన్స్ బోసు. థ్యాంక్స్ అండి. అన్నయ్య, అన్నయ్య, మీకు శుభవార్త అన్నయ్య. నేను తల్లిని కాబోతున్నాను. ఆయన కాదండి, నేను. శుభవార్త మీద శుభవార్త. ఈ రోజంతా శుభవార్తలమయమయ్యేట్టుంది. తిను, నాకెంత ఆనందంగా ఉందో. పెద్దనయ్య, ఎలా వచ్చేంటి? మీ అందరికీ ఓ శుభార్త చెప్పడానికి వచ్చావరా? మీ వదినాన్ని ఎలదప్పింది. నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను. ఏంటో శివరాం, ఆ కన్నీళ్ళేంటి? ఏడుపు కాదురా, ఆనందం. మీ అంతా ఒకేసారి తండ్రి కాబోతున్నానన్న విషయం విని ఆనందం తట్టుకోలేక. ఏంట్రా?
రాజబాబు, స్కానింగ్ లో మీకు మగపిల్లాడని తేలింది. హలో, ఏంటి అలా అయిపోయారు? అబ్బే ఏం లేదు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. జాగ్రత్త, 50 లక్షలు. ఏమండి 50 లక్షలు మనకే వస్తాయంటారా? అప్పుడే ఎలా చెప్తాం? అందరికన్నా ముందు మనకే బాబు పుట్టాడు అనుకో, 50 లక్షలు మనవే. ఏమండి నాకు ఐడియా వచ్చిందండి. 7వ నెలలోనే సిజేరియన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది? 6వ నెలలో ఏం కుదరదా? ఏమిటి భాను, ఏమైంది? అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆడపిల్లలు పుడతారని మా అమ్మమ్మ చెప్పేది. ఈ అమ్మమ్మ మాటలు బామ్మ మాటలు మర్చిపో, అవన్నీ అబద్ధాలు. కాదు, నిజమే. నాకు పుట్టబోయేది ఆడపిల్లనని స్కానింగ్ లో తేలింది. భాను 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 భాను, ఎక్కడికి వెళ్తున్నావు? సారీ బోస్, ఇంకా ఈ బరువు ఎందుకు? అబార్షన్ చేయించుకుంటాను. మనం పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కావచ్చు. జీవితాంతం నీతో కలిసి ఉండే అదృష్టం నాకెలాగూ లేదు. మన అనుబంధానికి గుర్తుగా ఈ పాపనైనా నాకు మిగిల్చు భాను. బోసు. అవును భాను, నేను పెంచుకుంటా. భాను భాను సారీ, మీ రిపోర్టు మారిపోయింది. పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చాను. మీకు మగపిల్లాడు. భాను కాదు, నేను. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మైండెడ్. అయ్యో, ఏం పర్లేదు, మనకి మగపిల్లాడు 50 లక్షలు. జాగ్రత్త జాగ్రత్త. భారతి భారతి, అబ్బాబ్బా ఏమిటండి ఇదంతా? రిపోర్ట్ వచ్చింది, మనకి 50 లక్షలు పుట్టబోతున్నాడు. ఆ? అదే బాబు పుట్టబోతున్నాడు. ఏమిటో అలా అయిపోయావు? మనం ఇంతమంది ఉండి కూడా ఆ దక్షిణామూర్తి గారి కుట్రను ఎదుర్కోలేకపోతున్నాం. సరే, మీ 3 జంటల్లో ఎవరు ముందు నిలతప్పారో చెప్పగలరా? ఎలా చెప్పగలం? ఎవరికి వాళ్ళే నేను ముందంటే నేను ముందని ఫీల్ అయిపోతున్నారు. అయితే మనం రిస్క్ లేకుండా గెలవాలంటే ఒకటే ఒక్క మార్గం. ఏమిటో చెప్పు. అబార్షన్. చూడండి, ఇగో నువ్వు ఈ మందు తీసుకెళ్లి మీ వదిన గారు తినే అన్నంలో కలుపు, నువ్వు ఈ మందు తీసుకెళ్లి మీ వదిన గారి కూరలో కలుపు, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సారీ, నేను అలాంటి పని చేయను. మరి అదే ఫూలిష్నెస్ అంటే. చేయనంటే ఎట్టగమ్మా? నీకు 25 లక్షలు దక్కాలన్నా, నువ్వు జయ్యమని విమానంలో అమెరికా వెళ్లాలన్నా కొన్ని యాంటీ సెంటిమెంట్ పనులు చేయక తప్పదు. ప్లీజ్ టేక్ ఇట్. ప్లీజ్ ప్లీజ్ ప్రొసీడ్. వదినా రాబోసు, భోంచొద్దు గాని. నేను భాను వాళ్ళ ఇంట్లో భోంచేసి వచ్చాను. ఏమిటోనయ్యా, ఇంతకాలం నేను దగ్గరుండి నీకు వడ్డించేదాన్ని. నీకు పెళ్ళైనప్పటి నుంచి మన ఇంట్లో భోంచేయడమే మానేసావు. నాకెంత బాధగా ఉందో తెలుసా? పర్వాలేదులే వదినా. వదినా, ఇవాళ నేను దగ్గరుండి నీకు వడ్డిస్తాను, నువ్వు ఫోన్ చేయాలి. వెళ్ళి చేయగడుకురా. నీకెందుకయ్యా శ్రమ? సరదాకు వదినా, ఇవాళ నేనే వడ్డిస్తాను, నువ్వు వెళ్ళి చేయగడుకురా. చెయ్యి కడుక్కురా. రావదినా, దా కూర్చో. నీకు పప్పు అంటే బాగా ఇష్టం కదా? చాలు. బోసు, నాకు పెళ్ళి నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంత కుర్రాడివి. నేనే నీకు గోరుముద్దలు చేసి తినిపించేదాన్ని. అందరూ మీ మరిదా అని అడిగితే కాదు నా కొడుకు అని చెప్పేదాన్ని. బోసు, నువ్వు బాను మన ఇంటికి వచ్చేయండి. ఆంజనేయ అన్నయ్య గది ఖాళీగా ఉంది కదా. నువ్వు లేకపోతే ఇల్లంతా ఎలా బోసిపోయిందో చూడు. అసలు సన్నడే లేదు తెలుసా? ఏంటయ్యా, ఏమైంది? అది అన్నంలో సాలి పురుగు పడింది. సారీ, డబ్బంటే నాకు ఇష్టమే, అవసరమే. కానీ అందుకోసం మనుషులు ప్రాణాలతో ఆడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ సలహా నేను పాటించను. ఏది ఎలా జరుగుతుందో అలా జరగని. మరి అదే పనికి మాలి సెంటిమెంట్స్ అంటే. నీకు సెంటిమెంట్ ముఖ్యమైతే నాకు డబ్బు ముఖ్యమయ్యా. నేను చెప్పినట్టుగా కనుక వినకపోయావంటే నిన్ను నీ పెళ్ళాన్ని ముష్టెత్తుకున్నట్టుగా చేస్తా. అదే రౌడిజం అంటే. ఏం కూసావురా?
మర్యాదగా చెప్తున్నాను, ఆ 50 లక్షలు మా 2 కుటుంబాల మధ్యనే ఉండాలి. నీకు 25 లక్షలు కాదు కదా, 25 పైసలు కూడా ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో. శత్రువర్గం భయంకరమైన కుట్రలు పన్నుతున్నట్టు, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో లలితని ఇంట్లో ఒంటరిగా వదిలి నువ్వు ఆఫీస్కి రావడం క్షేమం కాదు. మనం వాళ్ళ ఎత్తుకు పై ఎత్తు వేసి వాళ్ళ ఆట కట్టించాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ మందు భాను భోజనంలో కలిపి, దాంతో మన పని పూర్తవుతుంది. ఏమిటి, స్వెటర్ కడుపులో ఉన్నాడికేనా? కష్టపడినాడు కూడా ఏమైనా ఉందా? సిగ్గు లేకపోతే సరి. ఏం నా మొఖాన్ని స్వెటర్ ఎలాగూ లేదు, సిగ్గు కూడా లేదా? ఆ ఉప్మా ఈ ప్లేట్లో కొంచెం పెట్టు, భానుకి మందు కల్పించేద్దాం. అలా చేయడం పాపమండి. నువ్వేం కంగారు పడకు, ఇదేం విషయం కాదు, జస్ట్ అబార్షన్ అవుతుందంతే. నాకేదో భయంగా ఉందండి. తనకేం కాదని చెప్తున్నాను కదా, ఒక్కసారి అబార్షన్ అయినంత మాత్రాన కొంపలే మునిగిపో. పెట్టు. భాను, కొంచెం ఉప్మా తినమ్మా. నాకు వద్దుదినా, ఆకలిగా లేదు. ఆకలి లేదంటే ఎలా? ఆవిడ తినమంటుంది నీ మీద ప్రేమతో కాదు, నీ కడుపులో ఉన్న మేనల్లుడి మీద లవ్వుతో కదమ్మా. ఇటు నేను తినిపిస్తాను. ఇదిగో భాను, నా కోసం తిను. ఇది నా ముద్ద. నా మనసు ఒప్పుకోవడం లేదండి. తోటి ఆడదానికి ద్రోహం చేయడం నా వల్ల కాదు. తినొద్దని చెప్పేస్తాను. ఇది నీ ముద్ద. ఇది 50 లక్షల ముద్ద. తిను. ఏమిటమ్మా, ఏమైంది? భాను, 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 ఏమైంది? భాను, ఏమైందమ్మా? భాను, ఏమీ కాదు కదా. చూడండి, ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. తల్లో బిడ్డ ఎవరో ఒక్కరే బ్రతికే అవకాశం ఉంది. డాక్టర్, నాకు పుట్టబోయే బిడ్డ కన్నా భాను ప్రాణాలే ముఖ్యం. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఎలాగైనా భానుని రక్షించాలి. భాను లేకపోతే నేను బ్రతకలేదు. ప్లీజ్. నీ వల్లే ప్రాణంతో నాశనమైంది. మీలాంటి దగులు బాజీ వాళ్ళని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. నువ్వు ఇంకేం మాట్లాడకుండా మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. చేసిన పని చాలక సిగ్గులేక బయటికి వెళ్ళమంటావా? ఏంట్రా, నా భార్యను సిగ్గులేదంటావా? మరి అదే గురువు కూడా గుండు కొట్టించాలి అనుకోవడం అంటే. ఇప్పుడు ఏమైంది? దక్షిణామూర్తి కాస్త ఉత్తర కుమారుడు అయిపోయావు. పోన్లే మావా, చచ్చిన పావుని ఓడిపోయిన విల్లని తిట్టి ప్రయోజనం ఉంది. జరగవలసిన పని గురించి ఆలోచించు. ఎంత చెడ్డ నీ కూతురు మొగుండి కదా. మరి అదే కూతురు సెంటిమెంట్ మీద పెద్ద పెద్ద విలన్లే పడిపోయారు. ఏముంది, మన ఇద్దరం చేతులు కలపడమే. డాక్టర్, కంగ్రాట్స్ మిస్టర్ బోసు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగపిల్లాడు. రే బోసు, బాబు అచ్చు నీ పోలికేరా. బుద్ధి మాత్రం తల్లి వస్తే బాగుపడతాడు. భలేవాడు అన్నయ్య, అన్ని తల్లి బుద్ధులే. లేకపోతే పుట్టి ఇన్ని రోజులైనా తండ్రికి దూరంగానే ఉంటున్నాడు. డాక్టర్ గారు, భానుని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తే మార్నింగ్ తీసుకెళ్ళచ్చు. మీరంతా కాస్త బయటికి వెళ్తే ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ప్లీజ్ వెళ్ళండి. మరదే గుర్తుపట్టమంటే. ఎవడు భాను, ఏం జరిగింది? నర్సు వచ్చి మరి బాబు తీసుకెళ్ళిపోయాడు.
నమస్తే. సారీ సార్. సారీ సార్. రియల్లీ సారీ సార్. ఉదయ వద్దు, నాకు దండే వద్దు. ఫాలో మీ సార్. ప్లీజ్ సార్. ఎలా కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నాయుడమ్మా, నేను శివరాం, నువ్వేమిటి వేషం? మరేం చేయను, వాళ్ళని పట్టుకోవాలంటే ఈ గడ్డపై బెటరు. ఓ పని చేద్దాం, నువ్వు అటెళ్ళు, నేను చెడతా. అసలు వదిలిపెట్టి నిన్ను కవర్ చేయలేక చావాలి. ఉండని పేషెంట్ కి డోసు చేస్తా. సరే సార్. ఇదేంటి ఈ పేషెంట్ ఇక్కడ వదిలేశారు? అబ్బా, టైం అయిపోతుందయ్యా. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళండి. జాగ్రత్త. నర్స్, మీరన్నీ ప్రిపేర్ చేయండి. రామా, నర్సమ్మా నర్సమ్మా, పొద్దున్న నుంచి వాంతులు అవుతున్నాయి. ఒక్క నర్సు పట్టించుకోవాలా చూడండి. గుడ్ న్యూస్, నువ్వు తల్లి కాకపోతున్నావు. వీడన్నా రక్త ఆపుంది. అమ్మో, నాకు ఇంజక్షన్ వద్దు. అమ్మో, నాకొద్దు. నాకు ఇంజక్షన్ ఉండే భయం. నాకు భయం. అమ్మో, నాకొద్దు. నాకు ఇంజక్షన్ ఉండే భయం. అమ్మో, నాకొద్దు. లాస్ట్ ఇయర్ బెస్ట్ నర్స్ అవార్డు పొందింది ఇవేనండి. అయినా బిడ్డ మంచి చేతులుంటే ఈడి తగ్గటం ఏంటి? చూడబ్బాయి, నీకు చెందబోయే ఆస్తి మొత్తం నా పేరుతో రాసినట్టుగా ఇందులో రాసింది. మర్యాదగా సంతకం పెట్టు, లేకపోతే మీ బిడ్డ మా చేతుల్లో ఉంది. మరదే బోసు, మర్యాదగా మా మావ చెప్పిన దగ్గర సంతకం చేయి, లేకపోతే నీ బిడ్డల కింద పడేస్తాను. మరదే ఒక్కతో ఒక వంకరంటాను. జైల్లో ఉన్నప్పుడేమో చేతికి మట్టి అంటకూడదని, కాలికి దుమ్ము అంటకూడదని కబుర్లు చెప్పి ఈ ఆడ తిరగకుండానే ఇంకొక నేసుకుని వచ్చావు. భాను,
ఇదిగో నీ అమెరికా టికెట్. ఆల్ ద బెస్ట్ ఇన్ అమెరికా. నాకు అమెరికా కన్నా నీ అనురాగమే ముఖ్యం. ఆంజనేయులు, ఆంజనేయులు, నీకోసం ఎవరు వచ్చారో చూడరా. రేయ్, డబ్బు కోసం కక్కుర్తిపడి లేనిపోని కథలల్లి నేనే మిమ్మల్ని విడదీశాను రా. ఆ పాపంలో నాకు భాగం ఉందిగా. మమ్మల్ని క్షమించి చిన్నయ్య. ఇద్దరు విడివిడిగా ఉంటే ఎలా క్షమిస్తారు? ఇద్దరిని కలపండి, కలిసి క్షమిస్తారు. అమ్మయ్యా, అందరం కలిసిపోయాం. అన్నయ్యలు, మనల్ని విడదీసిన డబ్బుని మనమే విడదీసేసి అందరం సమానంగా పంచుకుందాం. అయ్యో, చిన్నన్నయ్యకి జలుబు చేసినట్టుందే. వదినా, వెంటనే వెళ్ళి అమృతాంజం బట్ట.